నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకై ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ తెలంగాణ ప్రతిరోజు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, అది సాధించాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, తప్పిస్తున్నారో వారికి మద్దతుగా నిలవడానికి, గైడెన్స్ ఇవ్వడానికి, వారి ప్రయాణంలో సోపానం కావడానికి మన టీవీ తెలంగాణ ప్రతిరోజు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. ఒక గురుకులం అనే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. వాటన్నిటినీ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక ఇవాల్టి మన కార్యక్రమం విషయానికి వస్తే కనుక ఇవాల్టి మన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇక మనకి ఈరోజు 5 గంటల దాకా 2 సెషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రోగ్రామ్ చివరిలో అంటే 4:30 తర్వాత మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. మనతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దీపికా రెడ్డి గారు ఉన్నారు. సో మీరు 4:30 తర్వాత ఫోన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ప్రోగ్రాంలోకి వెళ్దాం. దీపికా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పటిదాకా మీరు పాలిటీ ఉండరు, మీ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకుందాం. పాలిటీ అయితే కొన్ని బియాండ్ లైన్స్ పెట్టుకోవచ్చు, ఒక మార్జిన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుందని చెప్పొచ్చు. బట్ కరెంట్ అఫైర్స్ అంటే వేరియస్, చాలా కన్ఫ్యూజబుల్ కూడా, అంటే ఎక్కడ నుంచి ఎక్కడ చదవాలనేది. మరి ఉన్న ఈ కాస్త తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తారా? కరెంట్ అఫైర్స్ ఇది నేను పాలిటీకి ఏం చెప్పానో దీనికి కూడా అది అప్లికబుల్ అవుతుందండి. ఇది నాన్ టెక్నికల్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, కానీ టెక్నికల్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ డెప్త్ అంతగా ఉండదు. అంటే పైనే అడుగుతారు, వీళ్ళు పైన కరెక్ట్గా ప్రిపేర్ అవుతే, బాగా న్యూస్లో ఉన్నది బాగా ఫోకస్ అయింది కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. అందులో ఏంటంటే ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి చాలా క్రూషియల్. 3 monthsవి చాలా ఎగ్జాస్టివ్గా ప్రిపేర్ అవ్వాలి. ముందువి కొంచెం ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే చాలు, కానీ బై అండ్ లార్జ్ పేపర్ మొత్తము ఫెబ్, మార్చ్, ఏప్రిల్ నుండే వస్తుంది. ఏప్రిల్ ఎండ్ వరకు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి 1 month పడుతుంది పేపర్ ప్రిపేర్ చేయడానికి. సో మే నుండి వచ్చే ఆస్కారం ఉండదు అనమాట. May 31st ఎగ్జామ్ కాబట్టి ఏప్రిల్ ఎండ్ వరకు, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ బాగా నీట్గా ప్రతి డీటెయిల్ చూసుకుంటే, ఏదైతే ఇంపార్టెంట్ ఉందో చూసుకుంటే సరిపోతుంది. నేషనల్ ఇష్యూస్ ఫస్ట్ నేను యాక్చువల్లీ కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేశాను, ఎందుకంటే వాళ్ళకి కేటగరైజ్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏప్రిల్ మంత్ మాత్రమే. అయితే ఫస్ట్ ఇన్సిడెంట్ దీంట్లో స్టంట్ అంటాం మనము, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వేస్తారు. ఆ స్టంట్స్ ప్రైజ్ని NPPA పెంచింది. అయితే దీని మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, NPPA హ్యాస్ రీసెంట్లీ ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్త్ రిలేటెడ్ మెటీరియల్స్ అని అడుగుతారు. అప్పుడు దే హ్యావ్ టు ఐడెంటిఫై స్టెంట్. అయితే NPPA ఏంటిది? నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అంటాం దీన్ని. ఈ ఏజెన్సీ అన్ని ఇంపార్టెంట్ ఎసెన్షియల్ మెడిసిన్స్ కానీ ఎసెన్షియల్ మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ప్రైజెస్ని రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. సో వాళ్ళు స్టెంట్ మీద ప్రైస్ని మార్జినల్గా ఇంక్రీజ్ చేశారు. అయితే క్వశ్చన్ ఇంతే ఉంటుంది, ఈ కింద దేని మీద ప్రైస్ ఇంక్రీజ్ అయింది అని మాత్రమే అడుగుతారు. వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన స్టంట్. కొంచెం దీనికి సబ్జెక్టివ్ బ్యాక్గ్రౌండర్ అడగాలి అనుకుంటే, ఏ ప్రొసీజర్ యూజ్ చేసి స్టంట్ వేస్తారు, స్టంట్ వేయడానికి మనం ఒక ప్రొసీజర్ యూజ్ చేస్తాము, దాన్ని ఏమంటారు, దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. అంతే, ఈ 2 డీటెయిల్స్ దీనికి సంబంధించినంత వరకు తెలియాలి వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి న్యూ గ్రీన్ కారిడార్స్. ఏప్రిల్లో గవర్నమెంట్ ఒక 2 కొత్త కారిడార్స్ని గ్రీన్ కారిడార్స్ లాగా అనౌన్స్ చేసింది అనమాట. ఇది 4 and 5, అంటే ఇప్పటికీ ఇది 4th, 5th కారిడార్. వాటి పేర్లు ఇంపార్టెంట్. డైరెక్ట్ వాటి మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే పేర్లు ఏంటి. ఫస్ట్ కారిడార్ పేరు బర్మర్ మునాబాద్ కారిడార్, ఇంకొకటి పీపల్ రోడ్ బిలారా కారిడార్. అయితే ఈ పేర్లు కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి వీళ్ళని గురుకులంలో పేర్లు అడిగే ఛాన్సెస్ లేవు. ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్, గవర్నమెంట్ ఇన్ ఏప్రిల్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ 2 new green corridors in which state? ఇవి 2 రాజస్థాన్లో ఉన్నాయి. సో దే షుడ్ రిమెంబర్ రాజస్థాన్. ఇవి గుర్తుపెట్టుకోకపోయినా సరే రాజస్థాన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి న్యూ గ్రీన్ కారిడార్స్ అసలు దేనికి సంబంధించింది అంటే అది రైల్వేస్కి సంబంధించింది. 0% హ్యూమన్ ఎక్స్క్రీటా రైల్ ట్రాక్ మీద పడకుండా ఉన్నప్పుడు దాన్ని గ్రీన్ కారిడార్ లాగా గుర్తిస్తారనమాట. స్వచ్ఛ భారత్ కింద ఒక ఇనిషియేటివ్. సో న్యూ గ్రీన్ కారిడార్స్ అసలు దేనికి రిలేటెడ్, ఏ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ అన్న క్వశ్చన్ ఒకవేళ అడిగితే అది రైల్వేస్ రిలేటెడ్. దాని తర్వాత నెక్స్ట్ దీనికి యాజ్ అ బ్యాక్గ్రౌండర్ అడిగే ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ గ్రీన్ కారిడార్ ఏది అని చెప్పి. ఇండియాలో ఫస్ట్ ఇలాంటి గ్రీన్ కారిడార్ మనమదురై రామేశ్వరం కారిడార్ తమిళనాడులో ఉంది. ఇది ఫస్ట్ గ్రీన్ కారిడార్. తర్వాత 2nd and 3rd కారిడార్స్ పేర్లు కూడా ఉన్నాయి,
కాకపోతే వాళ్ళని ఈ డీటెయిల్స్ అడిగే ఛాన్సెస్ తక్కువ. సో దీని మీద సంబంధించి 3, ఒకటేమో రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ కారిడార్ అనేది దేనికి సంబంధించింది? అన్డౌటెడ్లీ అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది, కానీ రైలా, ఎయిరా, రోడా అన్నప్పుడు రైల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. దాని తర్వాత ఫస్ట్ గ్రీన్ కారిడార్ రైల్కి సంబంధించింది ఏది అని అడిగినప్పుడు అది పేరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత నెక్స్ట్ నేషనల్ రిలేటెడ్ న్యూస్. ఇండియా ఏప్రిల్లో 2 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని రాటిఫై చేసింది. ఒకటేమో మినిమం ఏజ్ కన్వెన్షన్, ఇంకొకటి వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్. అయితే దీని మీద ఒకవేళ క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా ఏమడుగుతారంటే ఇండియా రాటిఫైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, అంతవరకే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ 2 పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ దీనికి ఆ కన్వెన్షన్స్ కంటే దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండర్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే చైల్డ్ లేబర్ ఇండియాలో కరెంట్ ఇష్యూ. ఎందుకు కరెంట్ ఇష్యూ అంటే మన లాస్ట్ నోబెల్ ప్రైజ్ రిసిపియంట్ ఇండియా నుండి చైల్డ్ లేబర్కి వచ్చింది, కైలాష్ సత్యార్థి. సో అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ చైల్డ్ లేబర్ యాక్ట్ని అమెండ్ చేశారు. సో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండర్స్ ఎలా అడుగుతారు అన్నది మనం చూస్తే ఫస్ట్ అసలు ఈ కన్వెన్షన్స్ దేనికి సంబంధించినాయి? ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించిన కన్వెన్షన్స్ అనమాట. జీకే గురుకులంలో అడిగే ఛాన్సెస్ తక్కువ, కానీ ఒకవేళ అడిగినా కూడా ఐఎల్ఓ యుఎన్ ఏజెన్సీ 1919లో ఎస్టాబ్లిష్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఎప్పుడైనా ఏ ఏజెన్సీ వాళ్ళు న్యూస్లో చూసినా ఈ 3 డీటెయిల్స్ తెలియాలి వాళ్ళకి. యుఎన్ ఏజెన్సీయా కాదా, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది. చాలా మటుకు హెడ్ క్వార్టర్ మీద క్వశ్చన్ అడుగుతారు. ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ వేర్ అని అడుగుతారు. స్విట్జర్లాండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఐఎల్ఓ యుఎన్ రిలేటెడ్ చాలా స్విట్జర్లాండ్లో, యుఎస్లో ఉంటాయి. సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ మనకి మన స్టేట్, మా కంట్రీకి సంబంధించి వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన బ్యాక్గ్రౌండర్ ఇది. అసలు చైల్డ్ లేబర్కి రిలేటెడ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో నంబర్ ఎంత అని అడుగుతారు. ఆర్టికల్ 24 డీల్స్ విత్ చైల్డ్ లేబర్. సో ఆర్టికల్ 24 చైల్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేయదు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు చైల్డ్ లేబర్ ఇండియాలో ప్రొహిబిటెడా కాదా అంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిటెడ్ కాదు. చైల్డ్ లేబర్ రిస్ట్రిక్టెడ్ మాత్రమే. నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్ లాగా గుర్తించిన వాటిల్లో పిల్లలు పనిచేయచ్చు, హజార్డస్ అని గుర్తించిన వాటిల్లో పిల్లలు పనిచేయకూడదు అంటుంది కాన్స్టిట్యూషన్. అయితే దీనికి సంబంధించి లాని రీసెంట్గా అమెండ్ చేసి ఏం చెప్పారంటే 2 స్పియర్స్లో పిల్లలు పనిచేయచ్చు. ఆ 2 స్పియర్స్ తప్పి ఇంకెక్కడ పిల్లలు పనిచేయడానికి వీల్లేదు. ఆ 2 స్పియర్స్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ ఇష్యూ చైల్డ్ లేబర్ వీళ్ళకి సోషల్ ఇష్యూస్ కింద కూడా వస్తుంది. వీళ్ళకి సోషల్ ఎక్స్క్లూజన్, ఇన్క్లూజన్ ఉంది టాపిక్. సో దాని కింద కూడా ఇది కవర్ అవుతుంది వాళ్ళకి. చైల్డ్ లేబర్కి సంబంధించి 2 స్పియర్స్ ఏంటంటే ఒకటేమో ఫ్యామిలీ బిజినెస్. అది ఒకవేళ ఫ్యామిలీ బిజినెస్ అయితే పిల్లల్ని ఫ్యామిలీ బిజినెస్లో పనిచేయనిస్తారు. సెకండ్ ఏంటంటే ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, సీరియల్స్లో, సినిమాలలో, స్పోర్ట్స్లో పిల్లల్ని పనిచేయనిస్తారు. ఈ 2 తప్ప ఇంకెక్కడ పిల్లలు పనిచేయడానికి వీల్లేదు ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ రూల్. అయితే ఈ 2 పనిచేసేటప్పుడు కూడా పిల్లల ఎడ్యుకేషన్ మీద కాంప్రమైజ్ ఉండకూడదు. అంటే దే షుడ్ be able to continue their schooling along with their job. అట్లాంటప్పుడే they will be allowed to work. ఇది రీసెంట్గా అయిన అమెండ్మెంట్. సో చైల్డ్ లేబర్ అయితే సోషల్ ఎక్స్క్లూజన్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 24 రీసెంట్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ రిలేటెడ్ న్యూస్. ఇండియా బికమ్స్ అన్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ IEA. అయితే ఐఈఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ అంటాం దీన్ని. సో ఇండియా రీసెంట్గా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియా హ్యాస్ రీసెంట్లీ బికమ్ అ మెంబర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని అడుగుతారు. ఏప్రిల్లో ఇండియా దీంట్లో మాత్రమే మెంబర్ అయింది. సో దే హ్యావ్ టు ఐడెంటిఫై ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్. అయితే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇండియా ఇస్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్. మనము ఎనర్జీ కన్జంప్షన్లో కంట్రీస్ని రేట్ చేస్తే ఇండియా ర్యాంకింగ్ 3rd అనమాట. ఒక్కసారి దీంట్లో మనం ఎన్రోల్ అయితే మనకి ఎనర్జీ రిలేటెడ్ రీసెర్చ్కి కానీ వాటికి కానీ యాక్సెస్ ఉంటుంది. ఎనర్జీ ఎట్లా కన్సర్వ్ చేయాలి అన్న దాని మీద మనకి ఎక్కువ ప్రొటెక్షన్ మెజర్స్ మీద స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అది ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్. దాని తర్వాత భారత్ స్టేజ్ 4 గ్రేడ్ ఫ్యూయల్స్ లాంచ్డ్. ఇది BS4 అన్నది భారత్ స్టేజ్ 4 గ్రేడ్ ఫ్యూయల్స్ లాంచ్డ్. అయితే భారత్ స్టేజ్ 4 గ్రేడ్ అంటే ఇది ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. యాక్చువల్లీ పొల్యూషన్ని తగ్గించడానికి కార్లలో కూడా ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 2, స్టేజ్ 1, ఇప్పుడు స్టేజ్ 4 కార్స్ ఇండియాలో ఉన్నాయి.
అయితే ఇది ఏంటిది అసలు భారత్ స్టేజ్ 4 ఏంటి అంటే ఎన్వైరన్మెంట్లో కార్బన్ ఎమిషన్ లెవెల్స్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్టాండర్డ్స్ ఇది. అయితే దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఎగ్జామ్కి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చిందనమాట. April 1 నుండి భారత్ స్టేజ్ 3 వెహికల్స్ని కొనడం కానీ రిజిస్ట్రేషన్ కానీ ప్రొహిబిట్ చేస్తున్నాము అని చెప్పి రూలింగ్ ఉంది. సో April 1, 2017 ఆ రూలింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ భారత్ స్టేజ్ 4 ఫ్యూయల్స్ని లాంచ్ చేసింది. సో వీళ్ళకి April 1 ఇంపార్టెంట్. తర్వాత భారత్ స్టేజ్ 3 రూల్ అదే వెహికల్స్ సేల్ అండ్ రిజిస్ట్రేషన్ బ్యాన్ April 1, 2017 నుండి బ్యాన్ అయింది. దాని తర్వాత భారత్ స్టేజ్ 1 అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది 2000, భారత్ స్టేజ్ 2 2005, భారత్ స్టేజ్ 3 2010. కానీ అది అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. క్వశ్చన్ ఒకవేళ దీని మీద అడిగితే మాత్రం which of the following great fuels has been recently launched in India in the month of April అని అడుగుతారు. దానికి వాళ్ళు భారత్ స్టేజ్ 4 ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఈ ఫేమ్ ఇండియా స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. సో యూజువల్లీ ఇట్లాంటి స్కీమ్స్ మీద ఏమన్నా అడిగినప్పుడు ఈ ఫేమ్ కానీ ఉదయ్ కానీ ఇంకొక స్కీమ్ మనం ముందు చూస్తాం, ఉదయ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ దాని అక్రోనియం తెలుసుకోవాలి, దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఇది కూడా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. బేసిక్ ఐడియా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది, అలాగే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి పొల్యూషన్ ఉండదు. సో ఇండియాలో ఒక పాలసీని స్టార్ట్ చేసి దాని కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా ఫుల్లీ ఎలక్ట్రిక్ కానీ లేదా హైబ్రిడ్ సెమీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కానీ ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ చూస్తుంది. దాని కిందనే లాంచ్ అయిన స్కీమ్ ఇది ఫేమ్ ఇండియా స్కీమ్. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే దీని కింద మైల్డ్ హైబ్రిడ్ వెహికల్స్ని వాటి మీద ఇచ్చే సబ్సిడీని తీసేశారు. సో అది ఎందుకు న్యూస్లో ఉంది అని అడగరు వీళ్ళకి ఎగ్జామ్లో, దాని ఫుల్ ఫామ్ అడుగుతారు. అది ఎప్పుడు లాంచ్ అయింది అడుగుతారు. ఫుల్ ఫామ్ మనకి స్క్రీన్ మీద ఉంది. ఈ స్కీమ్ లాంచ్ అయింది మాత్రం 2015లో. అయితే ఈ స్కీమ్ ఒక కాంపోనెంట్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనే దాంట్లో ఒక కాంపోనెంట్. ఆ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2020 వరకు 6 million to 7 million హైబ్రిడ్ వెహికల్స్ని సేల్ చేయాలి ఇండియాలో అన్నది దాని అల్టిమేట్ ఆబ్జెక్టివ్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇట్లా 2022, 2020, 2022, 2019 స్వచ్ఛ భారత్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వీళ్ళకి యూజువల్గా ఏమడుగుతారంటే ఈ మిషన్ టార్గెట్ ఇయర్ ఏంటి అని అడుగుతారు. సో కంపల్సరీగా ఇయర్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. టార్గెట్ అడగరు, టార్గెట్ ఇయర్ అడుగుతారు. అసలు టార్గెట్ ఏంటి అని అడగరు, ఇయర్ అడుగుతారు. సో NEMMPకి టార్గెట్ 2020. ఆ టైం లోపు 6 to 7 million హైబ్రిడ్ వెహికల్స్ ఇండియాలో సేల్ అయి ఉండాలి, అది దాని టార్గెట్. ఇది ఫేమ్ గురించి. దాని తర్వాత నెక్స్ట్ ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి సోషల్ ఎక్స్క్లూషన్లో కూడా వస్తుంది. ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్లో ఇండియాలో ఒక ఇంపార్టెంట్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్ సీనియర్ సిటిజన్స్. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించింది. ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక పెక్యులియారిటీ ఉందండి, వాళ్ళన్ని స్కీమ్స్కి ప్యూర్ హిందీ నేమ్స్ పెడతారు. అవి అసలు అర్థం చేసుకొని అది ఏ స్కీమ్ దేనికి సంబంధించింది అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు ఆ స్కీమ్ పేరు ఇచ్చి అది ఏ సోషల్ గ్రూప్కి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద రీసెంట్లీ లాంచ్డ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఇస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్, సీనియర్ సిటిజన్సా, డిసేబుల్డా, విమెనా, ఇట్లా అడుగుతారనమాట. సో ఫస్ట్ దీనికి సంబంధించి వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే అసలు ఈ స్కీమ్ ఎవరికి. యాజ్ ఎ సెడ్ ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్స్. వయోశ్రీ, వయోశ్రేష్ఠ్, వయో అంటే ఏజ్డ్. సో వయోశ్రీ, వయోశ్రేష్ఠ్ ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు వాళ్ళకి ఎగ్జామ్లో దేంట్లో వచ్చినాయి, ఎందుకంటే ఇది ఒకటే కాదు చాలా స్కీమ్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఇమీడియట్గా తట్టాల్సింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి అని చెప్పి. అలాగే హ్యాండిక్యాప్డ్కి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త వర్డ్ యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో, దాన్ని దివ్యాంగ్. సో దివ్యాంగ్ అన్నప్పుడు డిజేబుల్డ్, వయోశ్రీ వయో అన్నప్పుడు సీనియర్ సిటిజన్స్, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఈ స్కీమ్ ఏంటి అసలు? ఈ స్కీమ్ యాక్చువల్లీ 3rd April నెల్లూరులో లాంచ్ చేశారు. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫిజికల్ ఎయిడ్స్
అంటే డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ నుండి ఉంటారో వాళ్ళకి ఫిజికల్ ఎయిడ్స్, అసిస్టెడ్ ఎయిడ్స్ ఇవ్వడము దాని మెయిన్ ఉద్దేశం. అంటే ఒక హియరింగ్ ఎయిడ్స్ ఇట్లాంటి సప్లై చేస్తారనమాట ఈ స్కీమ్ కింద. అయితే దీని కింద బెనిఫిషియరీస్ ఎవరు అంటే సీనియర్ సిటిజన్స్, కానీ సీనియర్ సిటిజన్స్ బిలాంగింగ్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ వాళ్ళు బెనిఫిషియరీస్. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ అండి, ఇది వాళ్ళకి యాక్చువల్లీ సోషల్ ఎక్స్క్లూజన్లో యూజ్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సోషల్ జస్టిస్లో సోషల్ ఎక్స్క్లూజన్లో ఒక క్వశ్చన్ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఉంటాయి. డిజేబుల్డ్ ఒక గ్రూప్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్, విమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరూ. అయితే ఈ అందరు గ్రూప్స్కి ఒక్కొక్క మినిస్ట్రీ ఇన్ఛార్జ్ ఉంటుంది. కానీ మెజారిటీ గ్రూప్స్కి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఇన్ఛార్జ్ ఉంటుంది. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ అన్నది బాగా అడిగిన క్వశ్చన్. వాళ్ళు ఒకసారి చూసుకోవడం బెటర్. యాజ్ అ బ్యాక్గ్రౌండర్ చెప్తున్నాను నేను ఇది. సోషల్ జస్టిస్ అనగానే ఎస్సీ మనకి మైండ్కి వస్తుంది, కానీ ఎస్సీ కాకుండా డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్స్, వీళ్ళ బీసీ వీళ్ళందరూ సోషల్ జస్టిస్ కిందకే వస్తారు. ట్రైబల్కి మాత్రం సపరేట్ మినిస్ట్రీ ఉంది. విమెన్ అండ్ చిల్డ్రన్కి సపరేట్ మినిస్ట్రీ ఉంది. మైనారిటీస్కి సపరేట్ మినిస్ట్రీ ఉంది. కాబట్టి సోషల్ జస్టిస్ కిందకి 4 గ్రూప్స్ వస్తాయి. బీసీ వస్తుంది, ఎస్సీ వస్తుంది, డిజేబుల్డ్ వస్తుంది, సీనియర్ సిటిజన్స్ వస్తారు. సో ఇదొక క్వశ్చన్ అడిగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి చాలా మంది తెలియదు, చాలా మందికి తెలియదు. డిజేబుల్డ్ అయితే అసలు అనుకోరు. ఇన్ఫాక్ట్ ఎల్జీబీటీ అని మీరు వినుంటారు, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్ ఇది చాలా న్యూస్లో ఉంది. ఇప్పుడు ఒక 2-3 years నుండి దాని మీద బాగా న్యూస్ వస్తుంది. కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ప్రొటెస్ట్ అవన్నీ అవుతున్నాయి. ఎల్జీబీటీ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సోషల్ జస్టిస్. అది చాలా మందికి తెలియదు. ఎల్జీబీటీ కమ్స్ అండర్ సోషల్ జస్టిస్. అయితే దీనికి ఇంకొక బ్యాక్గ్రౌండర్ ఉందండి. ఎలిమ్కో అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఎలిమ్కో బేసికలీ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది అంటే, ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అఫోర్డబుల్ ఉండాలి అన్నప్పుడు అది గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అందుకనే ఎలిమ్కో ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంది వీళ్ళకి. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అంటాం మనం దాన్ని. అండ్ అది లొకేషన్ కాన్పూర్లో ఉంది. ఎలిమ్కో ఇది ఒక్కటే స్కీమ్ కాదు, వేరే ఇంకా డిజేబుల్డ్ రిలేటెడ్ చాలా స్కీమ్స్లో కూడా ఎలిమ్కో పేరు వినిపిస్తుంది. సో వీళ్ళకి సోషల్ ఎక్స్క్లూజన్ కింద ఎలిమ్కో ఫుల్ ఫామ్ అది ఎక్కడ లొకేటెడ్ తెలియాలి. ఇది రాష్ట్రీయ వయోశ్రీ యోజన. దాని తర్వాత నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్ బేసిక్గా న్యూస్లో ఎందుకు ఉండింది అంటే, ఈ స్కీమ్ కింద 2 crore బెనిఫిషియరీస్ క్రాస్ అయ్యారు. యాక్చువల్లీ ఈ స్కీమ్ మిషన్ బౌండ్ స్కీమ్. అంటే ఒక పర్టిక్యులర్ ఇయర్ లోపు వాళ్ళు 5 crores బెనిఫిషియరీస్ ఈ స్కీమ్ కింద ఉండాలి అన్నది గవర్నమెంట్ టార్గెట్. దాంట్లో ఆల్రెడీ 2 crores అచీవ్ చేశారు. ఇది యాక్చువల్లీ స్కీమ్ లాంచ్ అయింది మేలో, కానీ ఇప్పుడు అంటే ఈ లాస్ట్ ఇయర్ మేకి ఇప్పటికి 1 year లోపే దే హ్యావ్ అచీవ్ 2 crores బెనిఫిషియరీస్. అయితే అసలు ఈ స్కీమ్ ఏంటిది, దేనికి సంబంధించింది? ఈ స్కీమ్కి సంబంధించి అయితే క్వశ్చన్ ఫస్ట్ ఏది అడుగుతారంటే, అసలు ఈ స్కీమ్ దేనికి సంబంధించింది? ఈ స్కీమ్ ఎల్పిజికి సంబంధించింది, క్లీన్ ఫ్యూయల్కి సంబంధించింది. బేసిక్ ఐడియా ఏంటంటే, ఎవరికైతే ఎల్పిజి తీసుకునే అఫోర్డబిలిటీ లేదో వాళ్ళకి ఎల్పిజి దీని కింద ఫ్రీగా ఇస్తారు, డిపాజిట్ ఫ్రీ ఇస్తారు. సో బేసికల్లీ టార్గెట్ విమెన్ అవుతారు, విమెన్ ఫ్రమ్ బీపీఎల్ ఫ్యామిలీస్. మీరు గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్ గురించి వినుంటారు. అంటే మనకు వచ్చే సబ్సిడీని వాలంటరీగా ఇవ్వాలి, వదులుకోవడం. అది బాగా పాపులరైజ్ చేసింది గవర్నమెంట్. ఆ సబ్సిడీని వదులుకున్నప్పుడు మనం ఏ మనీ అయితే గవర్నమెంట్కి వెళ్తుందో ఆ మనీని ఈ స్కీమ్కి రూట్ చేస్తారనమాట గవర్నమెంట్. సో అందుకని ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అయితే ఈ స్కీమ్కి సంబంధించి తెలవాల్సిన డీటెయిల్స్, కొన్ని స్కీమ్స్కి ట్యాగ్ లైన్స్ ఉంటాయి. అంటే దానికి సంబంధించి ఆ స్కీమ్ని పాపులరైజ్ చేయడానికి మనం ఒక లైన్ వాడతామన్నమాట. దీన్ని పాపులరైజ్ చేయడానికి స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్ అన్నది ట్యాగ్ లైన్. సో స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్, ఇస్ అ ట్యాగ్ లైన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కృషి సంచయ్ యోజన, ప్రధాన్ మంత్రి కృషి సంచయ్ యోజన అని ఒకటి ఉంది. అది బేసిక్గా ఇరిగేషన్కి సంబంధించింది. దానికో ట్యాగ్ లైన్ ఉంది, మోర్ క్రాప్ పర్ డ్రాప్ అని చెప్పి. సో అట్లాంటి ట్యాగ్ లైన్స్, బేటీ బచావ్ బేటీ పడావ్, అట్లా ఈ ట్యాగ్ లైన్స్ వాళ్ళకి తెలియాల్సి ఉంటుందండి. అయితే నెక్స్ట్ వీళ్ళకి దీనికి సంబంధించి తెలియాల్సింది ఏంటంటే, బెనిఫిషియరీ అంటే ఈ స్కీమ్ ఎవరిని ఉద్దేశిస్తుంది, యాక్చువల్లీ ఎవరిని కవర్ చేస్తుంది? అడల్ట్ విమెన్ ఫ్రమ్ బీపీఎల్ ఫ్యామిలీస్. పర్పస్ నేను ఆల్రెడీ చెప్పాను, డిపాజిట్ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్. గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్లో ఏ మనీ అయితే మిగులుతాయో ఆ మనీని ఈ స్కీమ్కి ఫండ్ చేసి ఎల్పిజి ఫ్రీగా ఇస్తున్నారు. అది ఐడియా.
దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 5 crore ఎల్పిజి కనెక్షన్స్ బై 2019. ఆల్రెడీ 2 crores క్రాస్ అయింది కాబట్టి ఈజీగా అచీవ్ చేస్తారు అన్న ఇది ఉంది. సో 2019 గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. స్కీమ్ దేనికి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ట్యాగ్ లైన్ అడిగే ఛాన్సెస్ ఈ పర్టిక్యులర్ స్కీమ్కి కొంచెం తక్కువ, కానీ దేనికి స్కీమ్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఉజ్వల పేర్లోనే 3-4 స్కీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి చాలా క్లియర్గా ఐడియా ఉండాలి అది. దాని తర్వాత నెక్స్ట్ ఈ CCTNS యాక్చువల్లీ ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఇది ఒక నెట్వర్కింగ్ సిస్టమ్, క్రైమ్ రిలేటెడ్ నెట్వర్కింగ్ సిస్టమ్. ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది 31st May 2017 వరకు ఇంప్లిమెంట్ చేయాలి, కానీ 1 year ఎక్స్టెండ్ చేశారు దీన్ని. అది అందుకు న్యూస్లో ఉంది. అయితే దీన్ని ఎక్స్టెన్షన్ మీద క్వశ్చన్ ఉండదు, దాని ఫుల్ ఫామ్ మీద క్వశ్చన్ ఉంటుంది. క్రైమ్ అండ్ క్రిమినల్స్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ అంటాం మనం దాని ఫుల్ ఫామ్ అది. దాన్ని యాజ్ ద నేమ్ గోస్ సింపుల్. అది ఏంటి దాని పర్పస్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ని ఐటీ ద్వారా కనెక్ట్ చేయడం. దానివల్ల క్రిమినల్స్ని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది, ట్రాకింగ్ ఆఫ్ క్రైమ్ చాలా ఈజీ అవుతుంది, రీసెర్చ్కి కూడా ఫెసిలిటేషన్ ఎక్కువ అవుతుంది ఒకవేళ అవి అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. సో దాని మెయిన్ ఉద్దేశం అది. వీళ్ళు ఉట్టి ఆ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకుంటే చాలు, గురుకులం వరకు ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకుంటే చాలు. క్రైమ్ అండ్ క్రిమినల్స్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్. దాని పర్పస్ నేను చెప్పినట్టు కనెక్టింగ్ ఆల్ పోలీస్ స్టేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ రైల్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్. యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక కొత్త అథారిటీని, రైల్వేస్కి సంబంధించి ఒక కొత్త అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. దాన్ని రైల్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే టారిఫ్ మీద రికమెండ్ చేయడము, రైల్వే ఎఫిషియన్సీని ఎట్లా పెంచాలి అని రికమెండ్ చేయడము, అవన్నీ అంటే రైల్వే సిస్టమ్ని ఇండియాలో డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ అన్నిటి మీద రికమెండ్ చేయడానికి ఫామ్ అవుతున్న అథారిటీ ఇది. సో దీని మీద క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ద రీసెంట్లీ అప్రూవ్డ్ రైల్ డెవలప్మెంట్ అథారిటీ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్. ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు దానికి బేసిక్గా వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే ఇట్ విల్ బి బేస్డ్ ఇన్ ఢిల్లీ. ఆ పైన ఉన్న పాయింట్ బేసిక్గా దాని పర్పస్ ఏంటి, అది ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని, కానీ పర్పస్ అడగరండి. RDA ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందని మాత్రం అడుగుతారు, ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది రైల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ స్కీమ్ని క్లోజ్ చేశారు. మనం చాలా రేర్గా ఒక స్కీమ్ని ఆపేశారు అన్నది న్యూస్లో ఉంటుంది. ఇది చాలా రేర్ యాక్చువల్లీ. కాబట్టి ఈ స్కీమ్ క్వశ్చన్ డైరెక్ట్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ వాజ్ రీసెంట్లీ క్లోజ్డ్ బై ద గవర్నమెంట్ అని అడుగుతారు. అయితే ఇది మహాత్మా గాంధీ ప్రవాసీ సురక్ష యోజన. అది దాని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, ఫస్ట్ వాళ్ళకి తెలియాల్సింది. మహాత్మా గాంధీ ప్రవాసీ సురక్ష యోజన నేమ్ చాలా మటుకు స్కీమ్స్ వాళ్ళు ఒకవేళ ఆ పేరు కంప్లీట్గా చదివితే అసలు దాని కింద టార్గెట్ ఎవరు, దాని మెయిన్ ఉద్దేశం ఏంటి తెలిసిపోతుంది, టైటిల్లోనే తెలిసిపోతుంది. కొంచెం జాగ్రత్త, తెలియకపోయినా కొంచెం. ఇప్పుడు ప్రవాసీ అన్నప్పుడు ఫారిన్, సో బేసికలీ టార్గెటింగ్ NRIs. ఓకే, సురక్ష అన్నప్పుడు సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్ స్కీమ్ అది. ఓకే, సో ఇట్లా వాళ్ళు గిన డెసిఫర్, ఎందుకంటే స్కీమ్స్ ఒక 60-70 ఉన్నాయండి. ప్రాక్టికల్గా హ్యూమన్లీ అది పాసిబుల్ కాదు అవన్నీ బైహార్ట్ చేయడం. సో దానికి సింపుల్గా దాన్ని చదివి ఒకవేళ డెసిఫర్ చేసుకోగలిగితే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో యాజ్ ఎ సైడ్ ఇది NRIస్కి రిలేటెడ్ సోషల్ సెక్యూరిటీ మెజర్. అయితే దీన్ని ఏప్రిల్లో దీన్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. యాక్చువల్లీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్. సో నరేంద్ర మోదీ గవర్నమెంట్ దీన్ని క్లోజ్ చేస్తుంది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ కేటగిరీ వర్కర్స్. అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అంటే బ్లూ కాలర్డ్ వర్కర్స్ అంటాం మనం, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో పనిచేసే వర్కర్స్కి రిలేటెడ్ సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట ఇది. ఇది యాక్చువల్లీ లాంచ్ అయింది 2012లో. అబ్రప్ట్గా ఈ ఏప్రిల్లో క్లోజ్ చేసేసారు దాన్ని. సో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది స్కీమ్ నేమ్ మాత్రమే యాజ్ ఫార్ ఎస్ దిస్ ఇస్ కన్సర్న్. దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ గవర్నమెంట్ ఏప్రిల్లో ఒక 8 స్టేట్స్ని డ్రౌట్ హిట్ స్టేట్స్ ఇన్ ఇండియాగా డిక్లేర్ చేసింది. సో ఆ 8 స్టేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఆర్ నాట్ డిక్లేర్డ్ యాజ్ అ డ్రౌట్ హిట్ స్టేట్ బై యూనియన్ గవర్నమెంట్ అని అడుగుతారు. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ అ డ్రౌట్ హిట్ స్టేట్ అడగరు దీంట్లో గురుకులంలో, ఎందుకంటే అది అంత డెప్త్కి వెళ్ళరు. అదే గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 2 గ్రూప్ 1 అనుకోండి, ఆ కండిషన్స్ ఏంటి మీద కూడా ఎంఫసిస్ ఉంటుంది. కానీ గురుకులంకి అసలు ఏవేవి స్టేట్స్ని డిక్లేర్ చేశారు అన్నది తెలిస్తే చాలు. అంతే 8 స్టేట్స్: కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,
రాజస్థాన్, ఈ 8 స్టేట్స్, మధ్యప్రదేశ్, ఈ 8 స్టేట్స్ని యూనియన్ గవర్నమెంట్ ఫార్మల్గా డ్రౌట్ హిట్ స్టేట్స్ అని డిక్లేర్ చేసింది. అంటే వాటికి స్పెషల్ ప్యాకేజెస్ సపోర్ట్ ఉంటుందన్నమాట యూనియన్ గవర్నమెంట్ నుండి. సో ఉట్టి ఆ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, దానికంటే ఎక్కువ వాళ్ళకి దీని మీద అడిగే ఛాన్స్ లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పాలిటీ రిలేటెడ్. 123rd అమెండ్మెంట్ బిల్ 2017 రీసెంట్గా లోక్సభలో అప్రూవ్ అయింది. దీని మీద మనకి పాలిటీ డిస్కస్ చేసినప్పుడు కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. బిల్లు వేరు, యాక్ట్ వేరు. బిల్లు నెంబర్ ఎప్పుడైనా యాక్ట్ కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రపోజ్ చేసిన ప్రతి బిల్లు అప్రూవ్ అవ్వదు. 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించింది. అది అప్రూవ్ అయినాక 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది. ఒకవేళ ఇది అప్రూవ్ అయిందనుకోండి పార్లమెంట్లో, ఇది గిన ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఇది 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. సో దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే 123rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. It is related to according constitutional status for National Commission for Backward Classes. National Commission for Backward Classes అనేది స్టాట్యూటరీ బాడీ. దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రపోజ్ చేసిన బిల్ ఇది. అయితే దీనికి సంబంధించి వీళ్ళకి తెలవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఈ బిల్లు ఏం 2 ఆర్టికల్స్ని యాడ్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2 ఆర్టికల్స్ టు ద కాన్స్టిట్యూషన్. మళ్ళీ ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఇది ఉట్టి పాలిటీలోనే రాదు. పాలిటీ కంటే వీళ్ళకి సోషల్ ఎక్స్క్లూషన్లో చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ కమిషన్స్. అయితే ఆర్టికల్ 338 అన్నది బేసికల్గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ప్రొవిజన్స్ డీల్ చేస్తుంది. 338A నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, 338B కొత్త ఆర్టికల్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్తో డీల్ చేస్తుంది అనమాట. సో అసలు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పనితీరు ఏంటి, దానికి ఉండే పవర్స్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తే, మనము ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ చూసినట్టయితే ఎస్సీస్కి ఎస్టీస్కి మనం కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఇస్తాం. అదే బీసీస్కి వచ్చేసరికి ఎకనామిక్ స్టేటస్ బేసిస్ రిజర్వేషన్ ఇస్తామన్నమాట. దాన్ని మనం క్రీమీ లేయర్ అంటాం. యూజువల్గా మీరు వినుంటారు, క్రీమీ నాన్ క్రీమీ లేయర్ అంటారు. ఎందుకు ఈ కేటగరైజేషన్ అంటే క్రీమీ నాన్ క్రీమీ, బీసీస్కి ఎందుకు ఎకనామిక్ స్టేటస్, ఎస్సీస్కి ఎస్టీస్కి ఎందుకు కాస్ట్ రిలేటెడ్ స్టేటస్, చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఏ స్టేట్కి వెళ్ళినా, ఇండియా లెంత్ అండ్ బ్రెత్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్సీ అన్నప్పుడు ఎస్సీలో చాలా కాస్ట్ ఉంటాయి, షెడ్యూల్ కాస్ట్లో చాలా కాస్ట్ ఉంటాయి. ఏ కాస్ట్కి చెందిన మనిషినైనా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే అది సోషల్ డిస్క్రిమినేషన్. అదే బీసీస్ని తీసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్స్ బీసీ కేటగిరీ కింద వస్తారు. ఇప్పుడు మనము డెఫినెట్గా తెలంగాణలో ఉన్న యాదవ్స్ని యూపీ బీహార్లో ఉన్న యాదవ్స్ని అసలు కంపేర్ కూడా చేయలేము. ఎందుకు అంటే యూపీ బీహార్లో వాళ్ళు రూలింగ్ క్లాస్, దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ ఎకనామికల్లీ స్ట్రాంగ్ క్లాస్ ఇన్ బీహార్ అండ్ యూపీ. కానీ తెలంగాణకు వచ్చేసరికి దే ఆర్ బ్యాక్వర్డ్. సో వాళ్ళ బీసీస్కి ఏమవుతుందంటే వాళ్ళ స్టేటస్ సొసైటీలో వాళ్ళ ఎకనామిక్ అంటే వాళ్ళ వెల్త్ని డిఫైన్ చేస్తుంది. కానీ ఎస్సీస్కి ఎస్టీస్కి వచ్చేసరికి వాళ్ళ స్టేటస్ సొసైటీలో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ డిఫైన్ చేయదు, వాళ్ళ సోషల్ స్టేటస్ డిఫైన్ చేస్తుంది. అందుకనే ఎస్సీస్కి ఎస్టీస్కి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉంటుంది, బీసీస్కి క్లాస్ బేస్డ్ ఉంటుంది. అయితే బీసీస్కి క్లాస్డ్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది ప్రపోజల్ పెట్టింది పివి నరసింహారావు గవర్నమెంట్. అసలు బీసీస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రపోజల్ పెట్టింది మండల్ కమిషన్ రిపోర్ట్లో బీసీస్కి ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అన్నారు. ఈ పాయింట్స్ అన్నీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి, దీనికి బ్యాక్గ్రౌండర్. సో ఒకవేళ వాళ్ళు అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ రికమెండెడ్ రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు మండల్ కమిషన్. విచ్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ క్రీమీ నాన్ క్రీమీ లేయర్ అన్నప్పుడు పివి నరసింహారావు. అయితే పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చేంజ్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ కేసులో చాలా చాలా ఇంపార్టెంట్, ఇందిరా సహ్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం, దాన్ని ఓబీసీ రిజర్వేషన్ కేసు అంటారు, మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. కానీ ఫార్మల్గా దాన్ని ఇందిరా సహ్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ కేసు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ కేసులో సుప్రీంకోర్టు క్రీమీ నాన్ క్రీమీ లేయర్ రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. సో దాని తర్వాత ఏమనిందంటే, ఇప్పుడు మనం క్రీమీ నాన్ క్రీమీ అనడానికి కొన్ని కండిషన్స్ పెడతాం. అంటే ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇంత ల్యాండ్ హోల్డింగ్ ఉండాలి, గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా, ఇవన్నీ కండిషన్స్ మీదే మనం క్రీమియా నాన్ క్రీమియా డిసైడ్ చేస్తాం. అయితే ఈ కండిషన్స్ పెట్టినప్పుడు కంపల్సరీగా దాని మీద డిస్ప్యూట్ వస్తుంది.
ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి అపాయింట్ చేసిన కమిషనే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో బేసిక్గా దాని మ్యాండేట్ ఏంటంటే క్రీమీ నాన్ క్రీమీ లేయర్ మీద వచ్చే ఇష్యూస్ని డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం దాని మ్యాండేట్. దీన్ని ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం, అంటే దానికి ఇంకా భద్రత కల్పిస్తున్నాం. 338B కింద దాన్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. అయితే ఈ అమెండ్మెంట్ ఇంకొక కొత్త ఆర్టికల్ని కూడా యాడ్ చేస్తుంది, 342A. అసలు 342 ఏంటి, 341, 342 ఈ రెండు ఆర్టికల్స్ ఒక కమ్యూనిటీని ఎస్సీ లాగా కానీ ఎస్టీ లాగా కానీ ఎలా రికగ్నైజ్ చేస్తారు అన్న దాని మీద ఆ ప్రొసీజర్ని చెప్పే ఆర్టికల్స్ 341, 342. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ ఉంది, దాన్ని ఎస్సీ అని చెప్పి ఎవరో ఒకరు ఫార్మల్గా డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, ప్రెసిడెంట్ ఫార్మల్గా డిక్లేర్ చేయాలి. అయితే ఈ డిక్లరేషన్ ఇచ్చే ముందు ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నర్ని సంప్రదించాల్సి వస్తుంది. సో క్వశ్చన్ సింపుల్, హూ డిక్లేర్స్ ఆర్ హూ రికగ్నైజెస్ అ కమ్యూనిటీ ఆర్ యాజ్ ఎస్సీ ఆర్ ఎస్టీ అన్నప్పుడు ఆన్సర్ షుడ్ బి ప్రెసిడెంట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక్కసారి ప్రెసిడెంట్ రికగ్నైజ్ చేస్తే దాని తర్వాతనే పార్లమెంట్ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేస్తుంది. ప్రెసిడెంట్ ఫార్మల్గా కమ్యూనిటీని రికగ్నైజ్ చేయకపోతే పార్లమెంట్ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయడానికి వీలు ఉండదు. అది దాని సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మనం 342A యాడ్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏముంటుంది, ప్రెసిడెంట్ విల్ ఫార్మలీ రికగ్నైజ్ అ కమ్యూనిటీ యాజ్ బ్యాక్వర్డ్ క్లాస్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 342A. ఇట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్. అండ్ ఇది వాళ్ళకి పాలిటిక్ అంటే సోషల్ ఎక్స్క్లూజన్లో పార్ట్ ఇది. సో ఈ నేను ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణమే అది. నేను అడగాలనుకుంటున్నాను, 338 అండ్ 342 ఇవి రెండు కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. పివి నరసింహారావు గవర్నమెంట్, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది గతం. అవునవును. మరి ఇప్పుడు మన కరెంట్ అఫైర్ కిందకి అది రాదు కదా, అంటే ఇప్పుడు కావాల్సిన దానికి ముందు నుంచి మనకు తెలిసి ఉండాలా, లేదు మీరు ఆ సబ్జెక్ట్ విషయంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారా? లేదండి, కొన్ని ఇష్యూస్కి ఏంటంటే కరెంట్ రిలేటెడ్ న్యూస్ కంటే దాని బ్యాక్గ్రౌండర్స్ మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇందిరా సర్వే కేసు గురించి చెప్పాను అంటే, రిజర్వేషన్కి సంబంధించి ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇందిరా సర్వే కేసు. సో జనరల్గా కూడా మీరు పాలిటీ సబ్జెక్ట్ కింద అనుకోండి లేదా సోషల్ ఎక్స్క్లూజన్ సబ్జెక్ట్ కింద అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇస్ రిలేటెడ్ టు ఓబీసీ రిజర్వేషన్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళు ఆ కేసులోని ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటి కొన్ని న్యూస్కి మాత్రం దానికి ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు మనం ఇన్ని డిస్కస్ చేసినప్పుడు మీరు గమనించి ఉంటే నేను మిగతా వేటికి ఇంత డెప్త్కి చెప్పలేదు, కానీ దీనికి ఎందుకు చెప్పాను అంటే ఇది సోషల్ ఇన్క్లూషన్ కింద వస్తుంది, ఇండియన్ పాలిటీ కింద వస్తుంది, అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరుగుతుంది. అట్లాంటప్పుడు యాజ్ అ నార్మల్ పర్సన్, నేను టీచర్ కావచ్చు, నేను అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అవేర్నెస్ అయితే ఉండాలి కదా. సో ఏది నాకు యాజ్ అ సిటిజన్ నాకు ఏది ఇంపార్టెంట్ అన్న దాని మీద కొంచెం డెప్త్ అడుగుతారు. యాజ్ అ సిటిజన్ ఇప్పుడు టెక్నికల్ అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎకానమీ ఉంది, దాంట్లో అంత డెప్త్కి అడగరు, ఎందుకంటే నాకు సిటిజన్కి అంత అవసరం లేదు. ఒక నార్మల్ పర్సన్ అంత డీటెయిల్డ్గా చదవాలి, కానీ ఇది ఇంపార్టెంట్, ఇది బాగా చదువుతారు. అందుకనే దీనికి సంబంధించి కంప్లీట్గా ఐడియా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ అయితే ఏం అడుగుతారు? కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అయితే డైరెక్ట్గా ఒకటే అడుగుతారండి, 123rd అమెండ్మెంట్ బిల్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంతే. దీన్ని దాటి ఇంకేం అడగరు. ఇంకా కొంచెం డెప్త్కి అడగాలనుకుంటే 123rd బిల్ seeks to add which of the following articles to the constitution. నేను అందుకనే కరెంట్ రిలేటెడ్ మాత్రమే ఉంది మీకు పీపీటీలో, దాని బ్యాక్గ్రౌండర్ అంటే అంతా నేను చెప్పాను. అది 123rd అమెండ్మెంట్ బిల్. ఈ భారత్ కే వీర్ పోర్టల్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏప్రిల్లో లాంచ్ చేసింది. అయితే ఇట్లాంటి పోర్టల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు దాని మెయిన్ రీజన్ అంటే అది దాని పర్పస్ మీద క్వశ్చన్ ఉంటుంది. మీరు ఇప్పుడు భారత్కే వీర్ అని ఉంది కాబట్టి మీ గెస్ ఇది ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు, దేనికి సంబంధించింది అయి ఉంటుంది అనుకుంటున్నారు? భారత్కే వీర్ అంటే ఖచ్చితంగా ఆర్మీకి సంబంధించింది, డెఫినెట్గా ఆర్మీకి సంబంధించింది. దాన్ని రెండు కొంతమంది ఏమంటారు అంటే భారత్కే వీర్ అంటే ఇండియన్ హిస్టరీలో మదర్ ల్యాండ్ కోసం పోరాడిన వాళ్ళందరి చరిత్ర డిసెమినేట్ చేయడానికి అయి ఉంటుందని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఆర్మీ రిలేటెడ్ అనుకుంటారు. కానీ ఆర్మీ రిలేటెడ్ ఏది, ఆర్మీ రిలేటెడ్ అంటే మీరు ఇప్పుడు గమనించుంటే న్యూస్లో సిఆర్పిఎఫ్ జవాన్లని వాళ్ళని వీళ్ళని చాలా మందిని మావోయిస్టులు చంపారు. సో ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లాంటి సిఆర్పిఎఫ్ జవాన్ల పిల్లలకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఎవరైనా అందించాలనుకుంటే ఈ పోర్టల్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. అది పోర్టల్ ముఖ్య ఉద్దేశం. కానీ అది చాలా మంది అనుకోరు, ఏదో ఆర్మీకి సంబంధించి చెప్పడానికి, అచీవ్మెంట్స్ చెప్పడానికి అనుకుంటారు, కానీ కాదు. ఫైనాన్షియల్ ఎయిడ్ అందించడానికి యాజ్ అ సిటిజన్ ఇఫ్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దేర్ ఫ్యామిలీస్ త్రూ దిస్ పోర్టల్ ఐ కెన్ కాంట్రిబ్యూట్. అది దాని మెయిన్ పర్పస్. సో దీనికి సంబంధించి వాళ్ళకి పర్పస్ తెలియాలి. వెబ్
portal and mobile application to enable people to contribute towards a family of martyrs from Central Paramilitary Forces. CRPF is a paramilitary force, and ఈ 4-5 monthsలోనే దగ్గర ఒక 40-50 మెంబర్స్ చనిపోయారు నక్సల్ అటాక్స్లో, మావోయిస్ట్ అటాక్స్లో. సో వాళ్ళ ఫ్యామిలీస్కి ఒకవేళ ఏమన్నా ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి అనుకుంటే సిటిజన్స్ దే కెన్ డూ ఇట్ త్రూ దిస్ పోర్టల్. అది భారత్ కే వీర్ పోర్టల్. అయితే SASEC అనేది ఒక ఆర్గనైజేషన్, సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్కి ఫామ్ అయిన ఆర్గనైజేషన్. సో దాని ఫుల్ ఫామ్ అది. అయితే ఈ సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో మొన్న ఏప్రిల్లో ఒక కొత్త మెంబర్ యాడ్ అయ్యారు. ఏ కంట్రీ కొత్తగా ఈ మెంబర్షిప్ తీసుకుంది ఈ ఆర్గనైజేషన్లో అన్నది క్వశ్చన్ అవుతుంది డైరెక్ట్గా. మయన్మార్ని గుర్తుపెట్టుకోవాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ రీసెంట్లీ జాయిన్డ్ SASEC యాజ్ అ మెంబర్ స్టేట్ అని అడిగినప్పుడు మయన్మార్. సెకండ్ క్వశ్చన్ దాని ఫుల్ ఫామ్ మీద ఉంటుంది. సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కార్పొరేషన్. దాని పర్పస్ దాని పేరులోనే ఉంది. ఇట్ ఈస్ బేసికలీ టు ఇంప్రూవ్ ది ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ కింద ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే, అసలు ఈ SASEC ని ఫామ్ చేసింది, దానికి ఫండింగ్ ఇచ్చేది ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండెడ్ అది. అయితే దీని మీటింగ్, ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది ఏప్రిల్లో. ఆ మీటింగ్లోనే మయన్మార్ కొత్త మెంబర్గా జాయిన్ అయింది అని ఫార్మల్గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు మీటింగ్స్ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళని 90% ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్ వెన్యూ మీదనే ఉంటుంది. సో కంపల్సరీగా ఇప్పుడు ఈ కాంటెక్స్లో SASEC ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఇన్ ఇండియా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇదని కాదు, జనరల్గా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగినా, సమ్మిట్ జరిగినా, ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ అంటాము, G20 సమ్మిట్, G7, G8, ఈ సమ్మిట్స్ ఎప్పుడు జరిగినా ఆ సమ్మిట్లో అయిన అవుట్కమ్ కంటే ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందన్న దాని మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో వెన్యూ కంపల్సరీగా వాళ్ళు వెన్యూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఆ మీటింగ్లో మయన్మార్ కొత్త మెంబర్గా జాయిన్ అయింది అన్నది అనౌన్స్మెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఈ న్యూస్ ఇంటిగ్రిటీ ఇనిషియేటివ్ అనేది కొత్త ఇనిషియేటివ్, వరల్డ్ వైడ్ ఇనిషియేటివ్ లాంచ్ అయింది. అయితే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఇనిషియేటివ్ పర్పస్ మీద క్వశ్చన్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్, ఐడెంటిఫై ద నేమ్ అని అడుగుతారు. న్యూస్ ఇంటిగ్రిటీ ఇనిషియేటివ్ అన్నది దాని నేమ్. సో ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ లాంచ్డ్ టు కాంబాట్ ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ని అడ్రస్ చేయడానికంటే ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఫేక్ న్యూస్. ఆ క్యాంపెయిన్ పేరు అడుగుతారు. సో వీళ్ళకి ఆన్సర్ న్యూస్ ఇంటిగ్రిటీ ఇనిషియేటివ్ ఉంటుందన్నమాట. ఈ క్యాంపెయిన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫేక్ న్యూస్ని కాంబాట్ చేయడానికి. అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ఇట్ ఈస్ నాట్ లాంచ్డ్ బై ఎనీ గవర్నమెంట్, ఇట్ ఈస్ లాంచ్డ్ బై టెక్నాలజీ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, అకాడమిక్ ఆర్గనైజేషన్స్ అంటే యూనివర్సిటీస్, కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీస్ అన్నీ కలిపి ఒక ఫండ్ని పూల్ చేసి ఫేక్ న్యూస్ అగేన్స్ట్ వర్క్ చేయడానికి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాయి. సో వీళ్ళకి ఎగ్జామ్ వరకు మాత్రం ఇనిషియేటివ్ పేరు ఇంపార్టెంట్. ఆ పేరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్, నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చాలామంది గుర్తుపడతారు. నాటోలో ఒక మెంబర్ స్టేట్ సైబర్ కమాండ్ యూనిట్ని సపరేట్గా స్టార్ట్ చేస్తుంది. ఆ మెంబర్ స్టేట్ పేరు అడుగుతారు. దాని పేరు వచ్చేసి జర్మనీ. సో విచ్ నాటోస్ మెంబర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ అ సపరేట్ సైబర్ కమాండ్ యూనిట్ అని అడిగినప్పుడు జర్మనీ. దీనికి బ్యాక్గ్రౌండర్స్ ఏవి అవసరం లేదు, డైరెక్ట్గా న్యూస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యుఎస్కి సంబంధించి కూడా యునైటెడ్ స్టేట్స్ ఏప్రిల్లో ఏ స్టేట్ మీద అటాక్ చేసింది, ఏ కంట్రీ మీద అటాక్ చేసింది అని క్వశ్చన్ వస్తుంది. మిసైల్ అటాక్, సిరియా. యునైటెడ్ స్టేట్స్ క్యారీడ్ అవుట్ అ మిసైల్ అటాక్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నప్పుడు సిరియా. అంతే. ఎందుకు జరిగింది, అసలు ఏ ప్లేస్లో జరిగింది, ఇవన్నీ అడగాలి. అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఎందుకంటే ఇది తెలియడమే మనకి ఎక్కువ. ఇప్పుడు యాజ్ అ పర్సన్ నాకు నా నేషనల్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. ఇంటర్నేషనల్లో చాలా ట్రివియల్ ఇష్యూస్ని తప్ప నేను చూడను. సో చాలా ట్రివియల్ ఇష్యూస్ని డీటెయిల్డ్గా చదువుతాను. పైపైన జరిగేది పైపైనే చదువుతాను. ఆ క్వశ్చన్స్ కూడా అంతవరకే ఉంటాయి. సో ఇంతే చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తెలియాల్సింది, యునైటెడ్ స్టేట్స్ ఇంకా చైనా ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ఆ రెండు స్టేట్స్కి సంబంధించి. ఇనిషియేటివ్ని ఏమంటారంటే 100-day ప్లాన్ అని అంటారు. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే డైరెక్ట్గా దీని మీద
the 100-day plan initiative has been launched by which of the following 2 countries అని అడుగుతారు. అప్పుడు వీళ్ళు యుఎస్ చైనాను ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ అండ్ చైనా హ్యావ్ లాంచ్డ్ 100-day ప్లాన్ టు అచీవ్ వాట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు వీళ్ళ దగ్గర ట్రేడ్ అకౌంట్ డెఫిసిట్ ఉందన్నమాట. యుఎస్ ట్రేడ్ డెఫిసిట్ చైనాతో రెడ్యూస్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అయితే ఈ కాంటెక్స్లో అసలు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, చాలామందికి డౌట్ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రతి కంట్రీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. చైనాని మీరు తీసుకుంటే చైనాకి ఏ కంట్రీకైనా ట్రేడ్ డెఫిసిట్ ఉండదు, ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది చైనాకి. డెఫిసిట్ అంటే తక్కువ, సర్ప్లస్ అంటే ఎక్కువ. చైనాకి ఎందుకు ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది అంటే మొత్తం వరల్డ్ అంతా చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అన్ని చైనా ప్రోడక్ట్స్ కదా. సో బేసిక్ ఇక్కడ ఏంటి అంటే యుఎస్ ఎక్స్పోర్ట్స్ చైనాకి తక్కువ ఉన్నాయి, యుఎస్ ఇంపోర్ట్స్ చైనా నుండి ఎక్కువ ఉన్నాయి. ఆ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్లాన్ 100-day ప్లాన్. సో దేనికి సంబంధించింది అన్నప్పుడు ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించింది అలా అడుగుతారనమాట. సో అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. బైలాటరల్ అన్నప్పుడు మనము ఇండియా అండ్ అనదర్ కంట్రీ మధ్యలో జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటాం. 2 countries అంతే. అయితే ఇండియా మలేసియా రీసెంట్గా కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేశాయి. ఈ అగ్రిమెంట్స్ వరకు వచ్చేసరికి అన్ని అగ్రిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇండియా బంగ్లాదేశ్ ఏప్రిల్లో 22 అగ్రిమెంట్స్ సైన్ చేశాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం హ్యూమన్లీ పాసిబుల్ కాదు, అడగరు కూడా, లాస్ట్కి సివిల్స్లో కూడా అడగరు అది. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద అగ్రిమెంట్స్ అవుతాయి అనమాట, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్, అట్లాంటివి మాత్రం అడుగుతారు. ఇండియా రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఇన్ దిస్ సెక్టర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. సో అన్ని అగ్రిమెంట్స్ గుర్తుపెట్టుకోవద్దు, ఆ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అన్న దాని మీద అది గుర్తుపెట్టుకోవాలా లేదా అన్నది డిపెండ్ అవుతుంది. ఎడ్యుకేషన్ మనం చాలా కంట్రీస్తో సైన్ చేస్తాము, కమ్యూనికేషన్ చాలా కంట్రీస్తో సైన్ చేస్తాం, ఎన్వైరన్మెంట్ ఇట్లాంటి తక్కువ సైన్ చేస్తాం. సో ఇట్లా తక్కువ సైన్ చేసే టాపిక్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న కండిషన్లో అయితే ఒకవేళ పాకిస్తాన్తో ఏమైనా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా, పాకిస్తాన్ ఒకటే కాదండి, చైనాతో ఏదైనా చేసినా, అమెరికాతో ఏదైనా చేసినా అవి చాలా ఇంపార్టెంట్. అయితే చైనా, పాకిస్తాన్, అమెరికా ఈ 3 ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఈ 3 కంట్రీస్. సో ఏం చేసుకున్నా అది కంపల్సరీగా న్యూస్లో ఉంటుంది. అయితే ఈ 7 అగ్రిమెంట్స్ మనం అగ్రిమెంట్స్ బ్రీఫ్గా చూసే ముందు ఇంకొక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలండి బైలాటరల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ న్యూస్, ట్రంప్ ఇస్ ఆన్ అ స్టేట్ విజిట్, రైట్? ఆఫ్టర్ బికమింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ ద ఫస్ట్ కంట్రీ దట్ ట్రంప్ విజిటెడ్ అన్న క్వశ్చన్ రావచ్చు. సో నేను ఏం హింట్ చేస్తున్నానంటే యూజువల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే అగ్రిమెంట్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియా మలేషియా అగ్రిమెంట్ సైన్ చేసిందంటే ఇండియా నుండి ఎవరైనా మలేషియాకి వెళ్ళి ఉండాలి, లేదా మలేషియా నుండి ఎవరైనా ఇండియాకి వచ్చి ఉండాలి. సో క్వశ్చన్ ఏముంటుందంటే, ఇన్ ఏప్రిల్ which of the following countries prime minister or president visited India? లేదా Indian prime minister or president which visited which of the following countries in the month of April ఉంటుంది. So more than the agreement, what is important is who visited where. అయితే ఈ కాంటెక్స్లో ఇండియా did not visit, it was Malaysia's prime minister who visited India. సో వీళ్ళు ఏప్రిల్లో ఎవరు విజిట్ చేశారు, ఐ మీన్ డిగ్నిటరీ, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, ఏ కంట్రీ నేమ్, ఈ 4 గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే 7 అగ్రిమెంట్స్, ఏ సర్వీసెస్ అగ్రిమెంట్, ఫర్టిలైజర్ సెక్టర్, స్పోర్ట్స్, ట్రైనింగ్, దాని తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నీ నార్మల్ జనరల్. వీటిలో ఏది వాళ్ళు గుర్తుపెట్టుకోకపోయినా సరే, కానీ పామ్ ఆయిల్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. పామ్ ఆయిల్ మీద అగ్రిమెంట్ మనం చాలా తక్కువ కంట్రీస్తో సైన్ చేస్తాం, అండ్ ఇండియా హ్యాస్ వెరీ హై ప్రొడక్టివిటీ ఆఫ్ పామ్ ఆయిల్. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఆన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పామ్ ఆయిల్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో ఆ స్పియర్ని బట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు లాస్ట్ పాయింట్ చూస్తుంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 4th జనరేషన్ టెక్నాలజీ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. సో ఏపీ స్టూడెంట్స్కి ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ స్టేట్కి సంబంధించింది. తెలంగాణ లేదు కాబట్టి తెలంగాణకి ఇంపార్టెంట్ కాదు. సో ఐడియా ఏంటంటే వీళ్ళకి రేపు ఏదైనా చదివినప్పుడు కూడా అసలు ఎట్లా చదవాలన్నది తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అదే ఇక్కడ తెలంగాణ ఉందనుకోండి, 99% ఆ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. సో స్టేట్ రిలేటెడ్ ఏదైనా ఎంఫసిస్ ఉన్నప్పుడు కంపల్సరీగా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే నెక్స్ట్ నేను మీకు చెప్పినట్టు ఎవరు వచ్చారు, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ నజీబ్ అబ్దుల్ రజాక్ హ్యాస్ విజిటెడ్ ఇండియా. సో క్వశ్చన్, విచ్ స్టేట్స్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ ఇండియా రీసెంట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అని అడుగుతారు. ఇది ఇండియా మలేషియాకి సంబంధించి. తర్వాత ఇండియా యూకే. ఇండియా యూకేకి సంబంధించి ఇండియా యూకే హ్యాస్ డిసైడెడ్ టు స్టార్ట్ అ గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్.
సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ దేనికి సంబంధించింది? 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియా హ్యాస్ రీసెంట్లీ అగ్రీడ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ కాన్స్టిట్యూట్ అ గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? యూకే. సెకండ్ క్వశ్చన్ ఏముంటుంది అంటే వాట్ ఈస్ గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్? గ్రీన్ గ్రోత్ అన్నప్పుడు, ఎప్పుడైనా గ్రీన్ టెక్నాలజీ అన్నప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, అంటే క్లీన్ టెక్నాలజీకి సంబంధించింది అని అర్థం. సో బేసికలీ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్స్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ప్రాజెక్ట్స్? ఇండియాలోనా యూకేలోనా? ఇట్ ఈస్ అ ఫండ్ దట్ ఈస్ గోయింగ్ టు ఫండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇండియా యూకే. అయితే ఇది ఈ ఫండ్ని యాక్చువల్లీ వీళ్ళు NIIF కింద స్టార్ట్ చేస్తున్నారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు దాన్ని. అది ఫుల్ ఫామ్. అది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ చాలా ఇంపార్టెంట్ 2 రీజన్స్కి. ఒకటి ఏంటంటే దిస్ ఫండ్ సీక్స్ టు ప్రమోట్ క్లీన్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ ఇన్ ఇండియా సో దట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గదు. సెకండ్ ఏంటంటే దాంట్లో ఎంఫసిస్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు మేక్ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూస్తే అన్ని మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంది. అట్లాంటి ఆ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ని ఇంకా డెవలప్ చేయాలంటే దానికి కోర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఫండ్ని మెయిన్గా కాన్స్టిట్యూట్ చేసింది ఎందుకు అంటే క్లీన్ ఎనర్జీ ప్రమోట్ చేయడానికి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడానికి. ఎకానమీ కింద ఈ ఫండ్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2015లో కాన్స్టిట్యూట్ చేశారు. యాక్చువల్లీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఒకటి ఉండింది, దాన్ని రీనేమ్ చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా ఇజ్రాయెల్కి సంబంధించి విజిట్ ఏమీ లేదు, కానీ ఒక డీల్ సైన్ చేశాము. ఇది డిఫెన్స్ రిలేటెడ్ డీల్. దీంట్లో ఇండియా ఈజ్ గోయింగ్ టు పర్చేజ్ మిసైల్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో 2 క్వశ్చన్స్. ఇండియా పర్చేజ్ చేసే మిసైల్ పేరన్నా అడుగుతారు. మిసైల్ పేరు బ్యారెక్. లేదా ఇండియా హ్యాస్ రీసెంట్లీ అగ్రీడ్ టు బై బ్యారెక్ మిసైల్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఇజ్రాయెల్. థర్డ్ క్వశ్చన్, యూజువల్గా మిసైల్స్ ఇచ్చినప్పుడు ఆ మిసైల్ పర్పస్ అంటే సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా, ఇట్లాంటివి బాగా అడుగుతారు. ఆ మిసైల్ పర్పస్ ఏంటి అని అడుగుతారు. ఇట్ ఈస్ అ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇదని కాదు, వీళ్ళు జనరల్గా ఏ మిసైల్ న్యూస్లో ఉన్నా కంపల్సరీగా దాని పర్పస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ టు ఎయిరా అది చూసుకోవాలి. అది బాగా అడుగుతారు. సో ఇండియా ఇజ్రాయెల్ నుండి బ్యారెక్ అనే మిసైల్ కొనబోతుంది. ఆ మిసైల్ అది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అన్నప్పుడు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఫెన్స్ రిలేటెడ్ బట్ బైలాటరల్ కింద వస్తుంది. ఇండియా యుఏఈ కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశారు ఏప్రిల్లో. క్వశ్చన్ ఎక్కడ ఆర్గనైజ్ చేశారని అడుగుతారు. అబుదాబిలో ఆర్గనైజ్ చేశారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు చిన్న క్లూ అండి. యుఏఈ కల్చరల్ ఫెస్టివల్ అన్నప్పుడు అది ఇండియాలోనన్నా చేయాలి, యుఏఈలోనన్నా చేయాలి. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఇండియాలో అయితే ఖచ్చితంగా మనం ఎక్కడో జరుగుంటాం, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇండియాలో కాలేదు అనుకోండి, ఖచ్చితంగా స్టేట్ ఇంకొక కంట్రీ క్యాపిటల్లో ఉంటుంది అది. సో ఆ కంట్రీ క్యాపిటల్ ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. నొమాడిక్ ఎలిఫెంట్ అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను ఇది బైలాటరల్ కింద డిస్కస్ చేస్తున్నా కాబట్టి ఇండియా ఇంకొక కంట్రీ రిలేటెడ్ ఏమై ఉంటుంది అది. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ని మనం నొమాడిక్ ఎలిఫెంట్ అంటాం. అయితే ఇండియా ఇంకే కంట్రీ మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ అది. ఇండియా మంగోలియా మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది. దాని పేరు నొమాడిక్ ఎలిఫెంట్. ఓకే. సో ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద ఇండో మంగోలియన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్న క్వశ్చన్ కావచ్చు. వాట్ ఈస్ నొమాడిక్ ఎలిఫెంట్ అన్నదన్నా అడగొచ్చు. అడిగినప్పుడు ఇండో మంగోలియన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్న. అగ్రిమెంట్ ఎప్పుడో అయిపోయింది కదా? అయింది, కానీ 12th ప్రతి ఇయర్ అవుతుందండి. సో అట్లా ప్రతి ఇయర్ జరిగేది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతున్నవి కూడా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జరుగుతుంది అది. సో కరెంట్ కాంటెక్స్ట్ లో న్యూస్ లో ఉంది, అట్లాంటప్పుడు తెలుసుకోవాలి. అండ్ అందులో ఇది కొంచెం డిఫరెంట్ నేమ్ ఉంది. నొమాడిక్ ఎలిఫెంట్ అనగానే కల్చరల్ ఫెస్టివల్ ఇంకేదో అనుకుంటాం, కానీ మిలిటరీ ఎక్సర్సైజ్ అనుకోము. అసలు అది నొమాడిక్ ఎలిఫెంట్ అనగానే ఏంటా అన్నట్టు. అది యూజువల్గా అందుకనే అట్లాంటి పేర్లు ఉన్నవి ఎక్కువ అడుగుతారు. కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉన్న వాటి మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది అని అడగడం కష్టము, తక్కువ, కానీ ఇది మిజోరాంలో జరిగింది. ఉట్టి ఆ పేరు ఇండియా మంగోలియా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ 22 అగ్రిమెంట్స్ సైన్ చేసింది. కొన్ని అందులో సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్స్ మనకి పీపీటీలో ఉన్నాయి. దీంట్లో నేను ఒక్క అగ్రిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్తాను, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ 22 గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇండియా ఇంకా బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి 22లో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా లాస్ట్ ఇది MOU ఆన్ ఎస్టాబ్లిషింగ్ బార్డర్ హట్స్ అక్రాస్ ద బార్డర్ ఆఫ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. హట్ అంటే ఇట్స్ అ క్యాంప్ అంతే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము లాస్ట్ ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ సైన్ చేసింది బంగ్లాదేశ్తో. అది 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అట్లా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి మనం సైన్ చేసాం కాబట్టి ఇంపార్టెంట్. జనరల్గా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్లో ఎట్లా అడుగుతారంటే ద లాస్ట్ కంట్రీ విత్ విచ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ అని అడుగుతారు. మనకి 3-4 కంట్రీస్తోనే మనం సైన్ చేయగలుగుతాం, ఎందుకంటే మనకి ల్యాండ్ బార్డర్ 3-4 కంట్రీస్తోనే ఉంది. బంగ్లాదేశ్ ఇంపార్టెంట్. అండ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ డీల్స్ విత్ ఇండో బాంగ్లా బార్డర్ అగ్రిమెంట్ అన్నప్పుడు 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో దీనికి MOUs కంటే కూడా ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. పాలిటీ రిలేటెడ్ ఈ 2 ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ అగ్రిమెంట్స్ ఎప్పుడు సైన్ చేశారు అంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేసింది. సో ఇప్పటివరకు మనం చూసినట్టయితే 2 స్టేట్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాని విజిట్ చేశారు. బంగ్లాదేశ్ ఒకటి, అంతకుముందు మనం డిస్కస్ చేసిన మయన్మార్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ జపాన్ కమిట్స్ అసిస్టెన్స్. జపాన్ హ్యాస్ ప్రామిస్డ్ అ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ అసిస్టెన్స్ టు ఇండియా. సో క్వశ్చన్ ఏమడుగుతారంటే ఫర్ వాట్? ఇప్పుడు అసిస్టెన్స్ అన్నప్పుడు మేము పావర్టీ ఎలివియేషనా, ఎంప్లాయ్మెంటా, స్కిల్ డెవలప్మెంటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటా, దేనికి అని అడుగుతారు. జపాన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ముంబై జమ్మూ నుండి శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఒక కారిడార్, నార్త్ నుండి సౌత్ కారిడార్, అది మళ్ళీ ఈస్ట్ నుండి వెస్ట్ కారిడార్. ఇవన్నీ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కారిడార్స్ డెవలప్ చేస్తున్నాం ఇండియాలో. ఈ కారిడార్స్లో జపాన్ బాగా ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే బాగా అసిస్ట్ చేస్తుంది ఇండియాని. సో జపాన్ ఇండియాకి అసిస్టెన్స్ ఇస్తుంది అని ఎప్పుడన్నా క్వశ్చన్ వస్తే వాళ్ళకి ఏది తెలియకపోయినా ఆన్సర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెట్టేయడం బెటర్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్కే జపాన్ హెల్ప్ చేస్తుంది. అయితే అది దీనికి సంబంధించి అసిస్టెన్స్ దేనికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ మర్జర్. SBIలో స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ హైదరాబాద్ ఇట్లా 5 బ్యాంక్స్ అంటే దాని అసోసియేట్ బ్యాంక్స్ మర్జ్ అయ్యాయి. అంటే we will no longer have SBH, we will no longer have State Bank of Mysore. All these banks will now be known as SBI. This will make SBI the biggest banker in India. It is already a big banker, కానీ దాని షేర్ 25% దాటిపోతుంది అనమాట బ్యాంకింగ్ సిస్టంలో. అయితే ఇక్కడ ఏమేమి బ్యాంక్స్ SBIలో కలిసాయి అన్న క్వశ్చన్ రావచ్చు. ఈ 5 బ్యాంక్స్తో పాటు భారత్ మహిళా బ్యాంక్ కూడా SBIలో విలీనమైంది. ఈ 5 యూజువల్గా ఎవరైనా గుర్తుపడతారండి, ఎందుకంటే SBIలో SBH, SBP, SBM ఇవి జాయిన్ అవుతాయి. కానీ భారతీయ మహిళా బ్యాంక్ కూడా జాయిన్ అవుతుంది అన్నది చాలా తక్కువ మందికి గుర్తుంటుంది. భారతీయ మహిళా బ్యాంక్కి సంబంధించి 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఫర్ ప్రమోటింగ్ బ్యాంకింగ్ సిస్టమ్ విత్ ఇన్ విమెన్. It helps in giving loans only to women entrepreneurs కానీ. సో బేసిక్గా బ్యాంకింగ్ సిస్టమ్ని విమెన్కి యూజ్ అయ్యేటట్టు చేయడానికి తీసుకొచ్చిన బ్యాంక్ ఇది. దీనికి సంబంధించి దాని లొకేషన్ అడుగుతారు, అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది అని. బాంబేలో స్టార్ట్ అయింది అది. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక డౌట్, కరెంట్ అఫైర్స్ అనగానే ఇంటర్నేషనల్, నేషనలే ఎక్కువగా ఇంపార్టెన్సా, స్టేట్లో జరిగేదానికి తక్కువ ఏమన్నా ఉంటుందా? స్టేట్లో అంటే ఇప్పుడు వీళ్ళ సిలబస్లో మీరు చూసుంటే ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అని ఇచ్చారు. రీజనల్ ఎట్లా ఉంటుందంటే చాలా తక్కువ న్యూస్ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో PV సింధు సూపర్ సిరీస్ గెలిచింది, అది స్టేట్ న్యూస్ కింద కూడా వస్తుంది బికాస్ ఇట్స్ ఫ్రమ్ ఆ స్టేట్. సో స్టేట్ రిలేటెడ్ స్పెసిఫిక్ న్యూస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే స్టేట్ రిలేటెడ్ ఆ స్పెసిఫిక్ న్యూస్ నుండే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. యూజువల్గా మీరు పర్సంటేజ్ ప్రపోర్షన్ డివైడ్ చేసుకుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ నేషనల్ నుండి వస్తాయి, తక్కువ క్వశ్చన్స్ స్టేట్ నుండి. ఎందుకంటే స్టేట్ న్యూసే తక్కువ ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రపోర్షనేట్ కదా, 15% ఆఫ్ యువర్ కరెంట్ అఫైర్స్ స్టేట్ అయినప్పుడు క్వశ్చన్స్ విల్ ఆల్సో బి 15 or 20%. మ్యాక్సిమం చంక్ ఆఫ్ యువర్ కరెంట్ అఫైర్స్ విల్ బి నేషనల్, కాబట్టి నేషనల్ నుండి ఎక్కువ వస్తాయి. అండ్ అందులో టెక్నికల్ ఎగ్జామ్లో నేషనల్ నుండే ఎక్కువ ఇస్తారు. ఎకానమీ కానీ, SNT కానీ ఇవన్నీ చాలా తక్కువ అడుగుతారు అనమాట. ఎందుకంటే ఇవి స్పెసిఫికేషన్స్, అవి అంత డెప్త్గా ఎవ్వరు కూర్చొని టైం వేస్ట్ చేసి చదవరు. కానీ నేషనల్ బాగా ఫాలో అవుతారు, అందుకనే నేషనల్, రీజనల్ ఎక్కువ అడుగుతారు.
Right. స్టేట్కి వచ్చేసరికి వీళ్ళు బాగా స్కీమ్స్, పర్సన్స్ ఇన్ న్యూస్. ఏప్రిల్లో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ న్యూస్లో ఉన్నారు, లేదా ఎవరికన్నా మన స్టేట్ వాళ్ళకి ఎవరికన్నా అవార్డు వచ్చింది, అది ఫిలిం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, లిటరేచర్ అవార్డు కానీ అవార్డు వచ్చింది, లేదా ఎవరైనా ప్రామినెంట్ పర్సనాలిటీ చనిపోయారు, అట్లాంటి వాళ్ళని బాగా అడుగుతారు అనమాట. ఏదైనా ప్లేస్ అది ఇంపార్టెంట్, కానీ అది రీసెంట్గా వచ్చింది కాబట్టి అడిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ పవర్ టెక్స్ అనేది ఒక స్కీమ్. సో క్వశ్చన్ ఏముంటుంది అంటే పవర్ టెక్స్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అది పవర్ లూమ్స్కి సంబంధించింది అనమాట. పవర్ లూమ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి, మోడర్నైజేషన్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. ఈ స్కీమ్ నేను స్పెసిఫిక్గా ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే పవర్ టెక్స్ ఇండియా అనేది చాలా బ్రాడ్ స్కీమ్. దాని కింద 9 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో చెప్పడం ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ స్కీమ్ విచ్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 9 స్మాల్ స్కీమ్స్. అట్లాంటి పెద్ద స్కీమ్ని గవర్నమెంట్ లాంచ్ చేసినప్పుడు 100% అది ఏ ఫీల్డ్, ఏ సెక్టర్కి సంబంధించింది అన్నది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను దీనికి ఆప్షన్స్ ఇవ్వాలనుకోండి, పవర్ టెక్స్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ అన్నప్పుడు ఎనర్జీ నేను ఒక ఆప్షన్ లాగా ఇస్తే 90% ఎనర్జీ అనే పెడతారు, కానీ అది ఎనర్జీ రిలేటెడ్ కాదు, అది పవర్ లూమ్స్కి రిలేటెడ్ స్కీమ్ అనమాట. సో ఇట్లా కన్ఫ్యూజింగ్, ఆ పేర్లతో కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ సెక్టర్ ఏదో చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఎకానమిక్ రిలేటెడ్. ఫస్ట్ టైం ఆర్బీఐ 200 రూపీస్ నోట్స్ పబ్లిష్ చేయడానికి పర్మిషన్, ఫార్మల్ అప్రూవల్ ఇచ్చింది. మన దగ్గర ఇప్పటివరకు ఎప్పుడు 200 రూపీ నోట్ లేకుండే. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినామినేషన్, మానిటరీ డినామినేషన్ అని అడుగుతారు. 100, 50, 220, 200 ఫస్ట్ టైం వాళ్ళు అప్రూవ్ అయింది అంటే ఇంకా ప్రింట్ అవుతుంది అది. సో ఏ డినామినేషన్ని ప్రింట్ చేయొచ్చు అని అప్రూవల్ ఆర్బీఐ ఇచ్చింది అన్నప్పుడు 200 రూపీస్ నోట్. బిట్ కాయిన్ officially recognized as currency. Which country in the world has recognized Bitcoin as an official currency అని అడుగుతారు. అట్లాంటప్పుడు దీనికి ఆన్సర్ జపాన్ హ్యాస్ ఒఫిషియల్లీ రికగ్నైజ్డ్ బిట్కాయిన్. అంటే బిట్కాయిన్ అంటే ఏంటి? బిట్కాయిన్ ఇస్ అ డిజిటల్ కరెన్సీ, ఇట్ ఈస్ నాట్ అ ప్రింటెడ్ పేపర్ కరెన్సీ కాదు, అది డిజిటల్ కరెన్సీ. సో యూ కెన్ వ్యూ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అనమాట. నేను తీసుకున్న నా అకౌంట్లో ఎంత ఉంది అదంతా డిజిటల్ ట్రాన్సాక్షన్, ఇక్కడ ఏది చేతికి రాదు. దాని బెనిఫిట్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్, డిజిటల్ కరెన్సీ బెనిఫిట్ ఏంటంటే మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎవేషన్ ఇట్లాంటి అయ్యే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్లీ మానిటర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ డిజిటల్లీ. అయితే మేము దీన్ని ఒఫిషియల్గా రికగ్నైజ్ చేస్తాము అన్న కంట్రీ జపాన్. సో క్వశ్చన్ ఒకటే ఉంటుంది, విచ్ ఆఫ్ ద కంట్రీస్ హ్యాస్ రీసెంట్లీ ఒఫిషియల్లీ రికగ్నైజ్డ్ బిట్కాయిన్ యాజ్ అ కరెన్సీ అన్నప్పుడు జపాన్ ఐడెంటిఫై చేయాలి వీళ్ళు. దాన్ని డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు. తర్వాత రిలయన్స్ జియో వాజ్ అ న్యూస్. ఎందుకు అంటే జియో సమ్మర్ సర్ప్రైజ్ అని ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేశారనమాట. ఒక ఏదో కొంచెం అమౌంట్ పే చేస్తే మీకు 3 months అన్నీ ఫ్రీ అని చెప్పి. 403 అంతేనా? 100 రిజిస్టర్కి 303 సంథింగ్ ఆఫర్. అదే ఆ మనీ అయితే వీళ్ళని అడగరు. కాకపోతే ట్రై ఏమనిందంటే అది అన్హెల్దీ కాంపిటీషన్ని తీసుకొస్తుంది కాబట్టి మీరు ఆ స్కీమ్ని అర్ధంతరంగా ఆపేసేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది జియోకి. సో దీని మీద క్వశ్చన్ ఏమంటారంటే ట్రై హ్యాస్ రీసెంట్లీ ఆస్డ్ ద కంపెనీ టు స్టాప్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్. స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. జియో సమ్మర్ సర్ప్రైజ్ అన్నది దాని స్కీమ్ పేరు. ఆ పేరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్కీమ్ ఆఫర్ ఇచ్చినందుకు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా? ట్రై ఆపినందుకు గుర్తుపెట్టుకోవాలి. ఆఫర్ అండ్ ఎయిర్టెల్లో ఆఫర్స్ ఉంటాయి, వోడాఫోన్లో ఆఫర్స్, మనకు కావాల్సిన దానికి ట్రై ఆపినందుకు గుర్తుపెట్టుకోవాలి. ట్రై చాలా క్లియర్గా అది ఇమీడియట్గా ఆపేసేయాలి అని చెప్పిందనమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం బ్రాడ్గా బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తామన్నమాట. ఇట్స్ అ వెరీ బ్రాడ్ ఎరీనా. అయితే ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూసేది ఫాల్కాన్ 9 అండ్ స్పేస్ ఎక్స్, ఈ 2 టర్మ్స్ ఉన్నాయి. యూజువల్గా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇప్పుడు ఫాల్కాన్ 9 అనేది శాటిలైటా, రాకెటా, లాంచింగ్ ప్యాడా, అబ్జర్వేటరీయా, అసలు అది ఏంటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఫాల్కన్ 9 ఇస్ అ రాకెట్. అది దాని తర్వాత నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీలో అడిగేది ఏంటంటే ఇప్పుడు మనకు నాసా ఉంది, యూరోపియన్ ఏజెన్సీ స్పేస్ ఏజెన్సీ ఉంది, అలాగే ఇస్రో ఉంది ఇండియాలో. ఎన్ని ఏజెన్సీస్ ఉన్నప్పుడు ఫాల్కాన్ 9
అనే రాకెట్ ఏ ఏజెన్సీ ద్వారా లాంచ్ చేయబడింది అన్నది క్వశ్చన్ అవుతుంది. అది లాంచ్ చేసింది స్పేస్ ఎక్స్. కానీ స్పేస్ ఎక్స్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కాదు, ఇట్ ఈస్ అ ప్రైవేట్ స్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యుఎస్. దాని సిగ్నిఫికెన్స్ అది. స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ కంపెనీ, అది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, అమెరికన్ బేస్డ్ కంపెనీ అది. It is one of the first companies to enter space technology, private companies to enter space technology. So Falcon 9 అనేది ఏంటి, ఎవరు లాంచ్ చేస్తారు అన్నది క్వశ్చన్ అవుతుంది. స్పేస్ ఎక్స్ ఫుల్ ఫామ్ అడగారండి, ఓన్లీ ఫర్ దేర్ ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్స్ ఉట్టి మనం ఒక్క డాట్లో చెప్తే వీళ్ళకి యూజువల్గా గుర్తుండదు. సో కొంచెం దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రిలేట్ చేసి గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి న్యూ మెథడ్ టు ఫైట్ సూపర్ బగ్స్. ఒక కొత్త మెథడ్ని డిస్కవర్ చేశారు. ఇప్పుడు ఇట్లాంటి డిస్కవరీస్ ఎప్పుడు వచ్చినా, సైన్స్ రిలేటెడ్ డిస్కవరీస్ వచ్చినప్పుడు క్వశ్చన్ 100% ఎవరు డిస్కవర్ చేశారు అన్న దాని మీద ఉంటుంది. ఏ కంట్రీ సైంటిస్ట్, ఏ యూనివర్సిటీ సైంటిస్ట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అయితే దీంట్లో ఫస్ట్ ఆ పేరు ఉంది కదా, ప్లాస్మా ఫెరెసిస్ అన్నది ఆ మెథడ్ పేరు. ప్లాస్మా ఫెరెసిస్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. సూపర్ బగ్ అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వినుంటారు. ఇండియాలో ఏమవుతుందంటే మన వాళ్ళు ఎప్పుడు ఏ మెడిసిన్ వేసుకోవాలో తెలియకుండా ఉన్నందుకు చాలా మటుకు వైరసెస్, ఫంగస్ ఇవన్నీ డ్రగ్ రెసిస్టెంట్ అయిపోతున్నాయి. బ్యాక్టీరియా వైరసెస్ ఇట్లా డ్రగ్ రెసిస్టెంట్ అయిపోయిన మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని మనం సూపర్ బగ్స్ అంటాం. అండ్ ఇండియాలో అదొక చాలా పెద్ద హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం. ఒక్కసారి డ్రగ్ రెసిస్టెంట్ అయిపోతే అవి కంట్రోల్ కాక ఇట్ మైట్ లీడ్ టు ప్రీమెచ్యూర్ డెత్. మేజర్ కాంప్లికేషన్ అది ఇండియాలో. సో ఆ సూపర్ బగ్స్ని ఫైట్ చేయడానికి తీసుకొచ్చిన మెథడ్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ అ సూపర్ బగ్? సూపర్ బగ్ అన్నప్పుడు ఎనీ మైక్రో ఆర్గానిజం విచ్ బికమ్స్ డ్రగ్ రెసిస్టెంట్, బ్యాక్టీరియా, వైరస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సూపర్ బగ్. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరు, నేను మీకు ముందు కూడా చెప్పాను, ఈ సూపర్ బగ్ ఈ మెథడ్ని ఎవరు డిస్కవర్ చేశారు అన్నప్పుడు యూకే ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ ఇవన్నీ ఉన్నాయి న్యూస్లో, కానీ అంత డెప్త్కి వీళ్ళని అడగరు. ఏ కంట్రీ అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇది సాయిల్ ఫంగస్. ఆస్పెగిల్లస్ అన్నది సాయిల్ ఫంగస్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ సాయిల్ ఫంగస్ ప్లాస్టిక్ని తినేస్తుంది. వరల్డ్ వైడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ మనకి వాళ్ళు ఏంటి అంటే ప్లాస్టిక్ డిగ్రేడబుల్ కాదు. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనం ప్లాస్టిక్ వాడకం ఎక్కువైతుంది కానీ డిగ్రేడబుల్ కాదు. ఈ పర్టిక్యులర్ ఫంగస్ స్లోగా ప్లాస్టిక్ని తినేస్తుంది, అంటే అది ప్లాస్టిక్ లేకుండా చేయగలుగుతుంది. ఒకవేళ ఇది కంప్లీట్గా డెవలప్ చేసి యూజ్లోకి వస్తే మనకి ప్లాస్టిక్ రిలేటెడ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అన్నీ అడ్రస్ అవుతాయి. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో మాత్రం వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఆ సాయిల్ ఫంగస్ నేమ్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎవరు డిస్కవర్ చేశారు? చైనా. ఎక్కడ డిస్కవర్ చేశారు? చైనాలో కాదు, ఇస్లామాబాద్, పాకిస్తాన్లో. అది ఎక్కడ డిస్కవర్ చేశారు అన్నప్పుడు ఇస్లామాబాద్, పాకిస్తాన్లో డిస్కవర్ చేశారు. కానీ ఇది ఇట్స్ అ మేజర్ డెవలప్మెంట్ యాజ్ ఫార్ యాజ్ ఎన్వైరన్మెంట్ ఇస్ కన్సర్న్ కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది రీసెంట్గా డిస్కవర్ చేసిన ఒక స్పీషీ పేరు. అదే ఏం స్పీషీ అన్నది క్వశ్చన్. ఇది యాక్చువల్లీ ఇండియాలో డిస్కవర్ చేశారు. క్రాబ్ స్పీషీ. ఇది క్రాబ్స్ యూజువల్లీ టెరెస్ట్రియల్ గ్రౌండ్ మీద ఉంటాయి, కానీ ఈ క్రాబ్ స్పీషీ స్పెషాలిటీ ఏంటంటే అవి ట్రీస్ మీద ఉంటాయి అన్నమాట. ట్రీ డ్వెల్లింగ్ క్రాబ్ స్పీషీ. సో ఇక్కడ పేరు అడిగే ఛాన్సెస్ తక్కువ. ఈ పర్టిక్యులర్ స్పీషీని ఎక్కడ డిస్కవర్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కేరళ, వెస్టర్న్ ఘాట్స్ కేరళలో డిస్కవర్ చేశారు. ఇది ఆ పేరు వెస్టర్న్ ఘాట్స్ కేరళ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కని అనేది యాక్చువల్లీ వెస్టర్న్ ఘాట్స్ కేరళలో ఒక ట్రైబ్ నేమ్. ఆ ట్రైబ్ ఇన్హాబిట్ చేసే ప్లేస్లోనే దీన్ని డిస్కవర్ చేశారు కాబట్టి ఆ ట్రైబ్ పేరే దానికి పెట్టారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అన్నది కొత్త ప్రోగ్రామ్ ఇండియాలో లాంచ్ చేసింది, యూనియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. క్వశ్చన్ ఏం అడుగుతారంటే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కార్స్, నావిగేషన్, వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అది. సో సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పియర్స్ అన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. అంతే, దాన్ని మించి అడగరు దీని మీద. అవార్డ్స్.
యుఎస్ బిజినెస్ కౌన్సిల్ అవార్డ్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని చెప్పి రీసెంట్ అనౌన్స్మెంట్ ఏప్రిల్లో. సో విచ్ ఇన్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ రీసెంట్లీ సెలెక్టెడ్ ఫర్ యుఎస్ బిజినెస్ కౌన్సిల్ అవార్డ్ అన్నది క్వశ్చన్ కావచ్చు. ట్రాన్స్ఫర్మేటివ్ సీఎంకి అదొక్కటే క్వశ్చన్. సో అవార్డు నేము ఎవరికి వస్తుంది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ అంటారు. యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ అన్నప్పుడు పేరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రిసిపియంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అవార్డ్ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి. సో రిసిపియంట్ పేరు ఏంటి అన్నది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జంబుల్ అయినట్టున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంకొకటి ఉంది, యూట్యూబ్ గో అన్నది ఒక కొత్త ప్లాట్ఫామ్. దాన్ని ఎవరు లాంచ్ చేశారు? యూజువల్గా ఇట్లాంటివి న్యూస్లో వచ్చినప్పుడు, అంటే ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రిలేటెడ్ న్యూస్లో వచ్చినప్పుడు యూట్యూబ్ గో అన్నది ఏ కంపెనీ లాంచ్ చేస్తుంది, గూగులా లేకపోతే ఫేస్బుక్కా ట్విట్టరా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యూట్యూబ్ గో లాంచ్ చేసింది గూగుల్. దాని ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే పిక్చర్ క్వాలిటీ వ్యూయింగ్ని ఎన్హాన్స్ చేయడానికి లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. తర్వాత వ్యాక్సిన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేసేటట్టు వాటి ఎఫెక్టివ్నెస్ని ప్రమోట్ చేసి, అంటే పెంచడానికి తోడ్పడే ప్రోటీన్ని డిస్కవర్ చేశారు. ఆ డిస్కవర్ చేసిన కంట్రీ ఏది అని అడుగుతారు. అది యుఎస్ సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. క్వశ్చన్ అంతే ఉంటుంది. ప్రోటీన్ టు ఎన్హాన్స్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ vaccines related to cancer has been discovered by scientists of which of the following countries? US. 64th నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఇది పాపులర్ అవార్డ్స్ అండి. అవార్డ్స్ ఎప్పుడైనా 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటేమో పాపులర్ అవార్డ్స్ ఉంటాయి, ఇంకొకటేమో రెసిపియంట్ సెంట్రిక్ అవార్డ్స్. అంటే అక్కడ అవార్డు పాపులర్ కాదు, కానీ తీసుకున్న మనిషి ఇంపార్టెంట్. ఎలా అంటే ఇండియన్కి వచ్చింది అనుకోండి, కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు. అది ఎంత ఎక్కువ పాపులర్ కాకపోయినా ఇండియన్ రెసిపియంట్ ఉన్నందుకు అడుగుతారు. తెలంగాణ నుండి ఉంటే ఖచ్చితంగా అడుగుతారు. సో ఇండివిజువల్ ఇంపార్టెంట్ ఉన్న అవార్డ్స్ చూసుకోవాలి, పాపులర్ అవార్డ్స్ కూడా చూసుకోవాలి. రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. పద్మ అవార్డ్స్ మీదనే వాళ్ళకి 5 క్వశ్చన్స్ అడిగారు. ఉట్టి పద్మ అవార్డ్స్ 5 క్వశ్చన్స్, 150 మార్క్స్లో 5 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఉట్టి పద్మ అవార్డ్స్ మీద. యూజువల్గా ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే పద్మ అవార్డ్స్ అడుగుతారా అని చాలామంది చదవడం మానేశారు. మానేసినందుకు దాంట్లోంచే 5 ఇచ్చారు. సో పాపులర్ అవార్డ్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అయితే నేషనల్ అవార్డ్స్ చాలా ఉంటాయి. నేను మాత్రం కొన్ని వీళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్నవి ఐడెంటిఫై చేశాను. తెలుగు రిలేటెడ్ మూవీస్ అన్నీ ఐడెంటిఫై చేయాలండి, వీళ్ళకి తెలియాలి. బెస్ట్ పాపులర్ ఫిలిం మాత్రం శతమానం భవతికి వచ్చింది తెలుగు. దాని తర్వాత బెస్ట్ ఫీచర్ ఫిలిం ఓవరాల్, ఇట్లాంటివన్నీ ఇవన్నీ పాపులర్, మోస్ట్ పాపులర్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది, చిల్డ్రన్స్ ఫిలిం, బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూ చాలా చాలా ఇంపార్టెంట్. అది విమెన్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించినది, సెక్షువల్ హెరాస్మెంట్, పింక్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బెస్ట్ ఫీచర్ రీజనల్ ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిం ఇన్ ఈచ్ లాంగ్వేజ్ ఉంటుంది. మన దగ్గర అది పెళ్లి చూపులకు వచ్చింది. సో తెలుగు ఫిలిమ్స్కి సంబంధించి 2 ఫిలిమ్స్కి అవార్డ్స్ వచ్చినాయి. ఆ 2 ఫిలిమ్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇది తెలంగాణ డైరెక్టర్. అవును, ఇది ఇంకెక్కువ ఇంపార్టెంట్. పెళ్లి చూపు తనకు మళ్ళీ డైలాగ్ రైటర్గా కూడా అవార్డు వచ్చింది, ఒకటి సినిమాకి. అవును, అండ్ ఇండివిజువల్గా కూడా నేషనల్ అవార్డ్, ఫస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ డైలాగ్ రైటర్ తెలుగు. అండ్ ఫస్ట్ ఫిల్మ్, అండ్ ఫస్ట్ ఫిల్మ్కి. అందుకనే ఇది ఇంపార్టెంట్. పెళ్లి చూపులు ఇది ఇట్లాంటి, ఇప్పుడు మీరు స్టేట్ రీజనల్ న్యూస్ అని అడిగారు కదా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఏముంటుందంటే హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ది అవార్డ్ విన్నింగ్ ఫిలిం పెళ్లి చూపులు, ఎందుకంటే హీస్ ఫ్రమ్ తెలంగాణ. సో డెఫినెట్గా అది క్వశ్చన్ ఇవ్వచ్చు. జంబుల్ అయినాయి స్లైడ్స్. జియో ట్యాగింగ్ అగ్రికల్చరల్ అసెట్స్. జియో ట్యాగింగ్ అంటే జియో మార్క్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి వాటి ప్లేస్తోని సిగ్నిఫికెన్స్ ఉంటుంది. బెంగన్పల్లి మామిడి పండ్లు ఇట్లా మనము ఐడెంటిఫై చేస్తాం కదా. సో అట్లా జియో ట్యాగింగ్ చేయాలి అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అయితే దీని మీద ఒకవేళ అడిగితే ఆ జియో ట్యాగింగ్ ఎవరెవరు చేస్తారు? యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఒకటి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఒకటి, దాని తర్వాత ఇండియన్ ఇస్రో ఒకటి. ఈ 3 కలిపి అగ్రికల్చరల్ అసెట్స్ని జియో ట్యాగ్ చేస్తారు. కల్చరల్ అసెట్స్ కింద మీకు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత వీనస్ లైక్ ప్లానెట్
ఆర్బిటింగ్ అరౌండ్ అ డిమ్ స్టార్. దీన్ని ఎవరు ఎలా డిస్కవర్ చేశారన్నది క్వశ్చన్ వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కెప్లర్ అనేది ఒక పేరు. కెప్లర్ అంటే ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో? ఇట్స్ అ స్పేస్ టెలిస్కోప్. ఇంతకుముందు మనం ఫాల్కన్ 9 అంటే ఏంటి అని అడిగాం. ఇట్ ఈస్ అ రాకెట్. అట్లా కెప్లర్ ఇస్ అ స్పేస్ టెలిస్కోప్. సో ఇక్కడ వీళ్ళకి ఇంపార్టెంట్ ఆ వీనస్ లైక్ ప్లానెట్ అవన్నీ కాదు, న్యూస్ వీనస్ లైక్ ప్లానెట్. కానీ వాళ్ళకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ కెప్లర్? కెప్లర్ ఇస్ అ స్పేస్ టెలిస్కోప్. ఎవరిది అది? ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది? నాసాకి సంబంధించింది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మేడం ఒకసారి నెక్స్ట్ ఇది మీకు వస్తుందేమో, బట్ ఒకసారి అడగాలనిపిస్తుంది. కుల్భూషణ్ జాదవ్ ఇష్యూ వస్తుందా? అది కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎట్లా దానికి రావచ్చు? ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆయన పేరే ఐడెంటిఫై, పర్సన్స్ ఇన్ న్యూస్ అంటాం మనం, పేరు ఐడెంటిఫై చేయమంటారు. రీసెంట్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ కంటెస్టెడ్ ద డెత్ పెనాలిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో కుల్భూషణ్ జాదవ్ ఫస్ట్ నేమ్. దాని తర్వాత సెకండ్, పాకిస్తాన్ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ హీ ఈజ్ అ రా ఏజెంట్. సో ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించిన మనిషి అని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది, రా. థర్డ్, కుల్భూషణ్ జాదవ్ తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ కెన్ బి ఆస్క్డ్ ఇస్, ఐసీజేలో ఇండియాని కుల్భూషణ్ జాదవ్ కోసము ఎవరు రిప్రజెంట్ చేశారు? అడ్వకేట్ పేరు అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువనే. కాకపోతే అది నాకు తెలిసి ఇప్పుడు అడగకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా జరిగింది కాబట్టి, 1 వీక్ కూడా కాలేదు కాబట్టి అది రాకపోవచ్చు. కానీ కుల్భూషణ్ జాదవ్ గారి పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఎవరికి డెత్ పెనాలిటీ అనౌన్స్ చేసింది అని అడగొచ్చు. ఏ ఆర్గనైజేషన్? రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించిన మనిషి అని చెప్పి వాళ్ళు డెత్ పెనాలిటీ ఇష్యూ చేశారు. ఈ రెండు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నోబెల్ లిటరేచర్ ప్రైజ్ 2016 ఇనీషియల్గా ఇవ్వలేదు, మొన్న రీసెంట్గా ఇచ్చారనమాట, అవార్డ్ చేశారు. అది ఎవరికి వచ్చింది అన్నప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ బాబ్ డైలన్ పేరు కంటే ద కంట్రీ హీ బిలాంగ్స్ టు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ లిటరేచర్ అవార్డ్. అంటే మనం బుక్కులు రాస్తే రావాల్సిన అవార్డు, కానీ ఆయన లిరిసిస్ట్కి చాలా రేర్గా నోబెల్ లిటరేచర్ ప్రైజ్ ఇస్తారు, అందుకనే ఇది సిగ్నిఫికెంట్. లిరిసిస్ట్కి నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక లిరిసిస్ట్కి వచ్చింది అవార్డు. సో బాబ్ డైలన్ ఏ కంట్రీకి చెందిన లిరిసిస్ట్ అన్నప్పుడు అమెరికా, హిజ్ అన్ అమెరికన్ బేసికల్లీ. దాని తర్వాత ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్. ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ 2012-13 రెండు ఒకటేసారి ప్రజెంట్ చేశారు. మన దగ్గర ఇలా అవార్డ్స్ 2-3 ఇయర్స్వి ఒకటేసారి ప్రజెంట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఆ ఏ ఇయర్కి ఎవరికి ఇచ్చారని అడుగుతారు. 2012 వాజ్ అవార్డెడ్ టు బాలసుబ్రహ్మణ్యం అండ్ 2013 వాజ్ అవార్డెడ్ టు హేమమాలిని. సో క్వశ్చన్ ఒకవేళ ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ 2013 అన్నప్పుడు దే హ్యావ్ టు ఐడెంటిఫై హేమమాలిని. ఒక్కటే ఉంటే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఈజీ ఐడెంటిఫై చేయడం. కానీ ఇయర్తో పాటు 2 ఇయర్స్ ఒకటేసారి ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇయర్తో పాటు ఉంటుంది. సో 2 గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పర్సన్స్ ఇన్ న్యూస్ బేసిక్గా 3-4 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటేమో చనిపోయిన వాళ్ళు, ఎవరైనా చనిపోయి ఉంటే ఆ పేరు ఇచ్చేసి వీళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, మ్యూజిషియనా లేకపోతే మ్యూజిషియన్ అనుకోండి, ఇన్స్ట్రుమెంటల్ అయితే ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన వాళ్ళని అడుగుతారు, ఫిలిం పర్సనాలిటీయా, సోషల్ సర్వీసా, సివిల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. సో చనిపోయిన మనిషి పేరు, ఫీల్డ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అపాయింట్మెంట్స్. ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్కి ఎవరినైనా కొత్తగా అపాయింట్ చేస్తే కంపల్సరీగా, ఇప్పుడు యూపీఎస్సీకి రీసెంట్గా అపాయింట్మెంట్ అయ్యిందనమాట. ప్రొఫెసర్ డేవిడ్ని అపాయింట్ చేశారు చైర్మన్ లాగా. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. డెత్ తర్వాత అపాయింట్మెంట్స్, దాని తర్వాత కొంతమందికి రేర్ రికగ్నిషన్ వస్తుంది. For example, Malala Yousafzai has been appointed as Global Peacemaker by UN, youngest person to be appointed. So ఇట్లాంటి రేర్ రికగ్నిషన్స్ నెక్స్ట్ అడుగుతారు. ఇట్లాంటివన్నీ మనం పర్సన్స్ అండ్ న్యూస్ కేటగిరీలో డిస్కస్ చేస్తాము. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, పృథ్వికా యశ్విని అని, ఫస్ట్ ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. షీఈస్ అ ట్రాన్స్జెండర్ బేసికల్లీ, అండ్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఆఫీసర్ టు బీ అపాయింటెడ్. స్టేట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. షీఈస్ అపాయింటెడ్ ఇన్ తమిళనాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక్క చిన్న క్లూ, ఎప్పుడైనా ట్రాన్స్జెండర్ రిలేటెడ్ వస్తే వన్ స్టేట్ విచ్ హ్యాస్ బీన్ పైనీరింగ్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ హ్యాస్ బీన్ తమిళనాడు. సో
ఒకవేళ వీళ్ళకి తెలియకపోయినా తమిళనాడు పెట్టచ్చు, ఎందుకంటే తమిళనాడు చాలా మెజర్స్ తీసుకుంది ట్రాన్స్జెండర్స్. ఒక ఇనిషియేటివ్ ఇది అనమాట, వాళ్ళని గవర్నమెంట్ సర్వీస్లో తీసుకోవడం. ప్రతిక పేరు ఇంపార్టెంట్, తమిళనాడు ఇంపార్టెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బికాజ్ ఇట్స్ అ మేజర్ ఇనిషియేటివ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రాజీవ్ చందర్, ఇది కూడా ఇంపార్టెంట్. హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యుఎన్. ప్రతి కంట్రీ ఒక రిప్రజెంటేటివ్ని యుఎన్కి పంపిస్తుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ అన్నిటినీ ఆ మనిషి ఆ కంట్రీ తరఫున అటెండ్ అవుతారనమాట. సో హీ ప్లేస్ అ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ బిల్డింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ హిజ్ మదర్ కంట్రీ అండ్ యుఎన్. ఆ రోల్ ఇప్పుడు రాజీవ్ చందర్ ఇస్ గోయింగ్ టు ప్లే. యూజువల్గా వీళ్ళు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ని తీసుకుంటారు ఆ రోల్కి. పేరు ఇంపార్టెంట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ అండ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యుఎన్ రీసెంట్లీ అన్నప్పుడు రాజీవ్ చందర్. అయితే అపాయింట్మెంట్స్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పొలిటికల్ అపాయింట్మెంట్స్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎందుకు అంటే టెన్యూర్ ఫిక్స్డ్ ఉన్నవే అడుగుతారు. ఇప్పుడు పొలిటికల్ అనుకోండి, ఇప్పుడు ఒక స్టేట్కి గవర్నర్ని అపాయింట్ చేశారు, ఆ గవర్నర్ని 1 వీక్లో తీసేయచ్చు, 1 ఇయర్లో తీసేయచ్చు, 5 ఇయర్స్ కంటిన్యూ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళని అడగరు యూజువల్లీ, ఎందుకంటే ఏదన్నా పొలిటికల్ టర్మాయిల్ వచ్చి ఎగ్జామ్ పేపర్ సెట్ అయ్యి ఎగ్జామ్ పెట్టే లోపు మారితే మళ్ళీ అది కీలో ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయొద్దు. ఒక పోస్ట్కి ఒక మనిషి అపాయింట్ అయ్యాడంటే ఈ మనిషి ఒక 3 ఇయర్స్ ఉంటాడు, 2 ఇయర్స్ ఉంటాడు, లేదా 1 ఇయర్, లేదా మీ ఎగ్జామ్ టైం వరకైనా ఉంటాడు అనుకున్న వాళ్ళవి మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే. సో పొలిటికల్ అసలు, ఎందుకంటే చాలా టైం పోతుందండి వీటిని గుర్తుపెట్టుకోలేదు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కదా, చాలా టైం పోతుంది గుర్తుపెట్టుకోవాలంటే. సో అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ అజయ్ జంకర్ హ్యాస్ పాస్డ్ అవే. సో ఆయన ఏ ఫీల్డ్, హీ వాజ్ అ ఫిల్మ్ మేకర్ అంతే. గిల్బర్ట్ బేకర్ చాలా ఇంపార్టెంట్. హీఈస్ ద పర్సన్ హూ డిజైన్ ది ఎల్జీబీటీ రెయిన్బో ఫ్లాగ్. దాంట్లో 8 కలర్స్ ఉంటాయి. ఎల్జీబీటీ రిలేటెడ్ మనకి గ్రూప్ 2లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, వీళ్ళు అది కూడా చూసుకుంటే బెటర్, ఎందుకంటే సోషల్లీ ఎక్స్క్లూడెడ్ గ్రూప్లో ఎల్జీబీటీ కూడా వస్తుంది. యాక్చువల్లీ సుప్రీం కోర్టులో, అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో ఎల్జీబీటీ తరఫున ఒక ఎన్జిఓ కేసు ఫైల్ చేసిందనమాట. కాంటెక్స్ట్ ఏంటంటే హోమోసెక్షువాలిటీ ఈజ్ అ క్రైమ్ ఇన్ ఇండియా. IPC 377 సెక్షన్ కింద హోమోసెక్షువాలిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ క్రైమ్ ఇన్ ఇండియా. ఆ సెక్షన్ని బ్రిటిషర్స్ 1800స్లో చేశారు, కానీ మనం ఇంకా అది ఫాలో అవుతున్నాం. అది అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయాలని చెప్పి ఎన్జిఓ ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్జిఓ పేరు అడిగారు గ్రూప్ 2లో, ఇప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్. నాస్ ఫౌండేషన్ అండి దాని పేరు. నాస్ ఫౌండేషన్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫైటింగ్ ఫర్ ఎల్జీబీటీ రైట్స్ ఇన్ ఇండియా. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే బెటర్. తర్వాత కిషోరి అమోన్కర్ ఎవరు అన్నప్పుడు హీ పాస్డ్ అవే, హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్ ఆయన. దాని తర్వాత ప్రొఫెసర్ డేవిడ్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, చైర్మన్ యూపీఎస్సీ. ఇది ఇంపార్టెంట్, యూపీఎస్సీకి అపాయింట్ అయ్యారు కాబట్టి ఇంపార్టెంట్, నాకు టెన్యూర్ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్. దాని తర్వాత లెనిన్ మెరినో, ఎలక్షన్స్, ఈక్వెడార్ ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎవరు ఎన్నుకోబడ్డారు, పేరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ బిపిన్ రావత్. బిపిన్ రావత్ ఇస్ యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ చీఫ్, కానీ ఆయన ఎందుకు న్యూస్లో, నేను మీకు చెప్పాను కదా రేర్ హానర్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఆ పేరు అడుగుతారు అని. ఇక్కడ ఒక రేర్ హానర్ ఏంటి అంటే హీ వాజ్ కన్ఫర్డ్ హానరరీ ర్యాంక్ ఇన్ నేపాల్ ఆర్మీ. జనరల్ లాగా నేపాల్ ఆర్మీ హ్యాస్ గివెన్ హిమ్ అ రికగ్నిషన్ వాళ్ళ ఆర్మీలో. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ రేర్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత ద నెక్స్ట్ నేమ్ అగైన్ పర్సన్ హూ హ్యాస్ పాస్డ్ అవే, హీ వాజ్ అ డిజిటల్ మ్యూజిక్ కంపేర్ అనమాట. తర్వాత రమన్ రాయ్, నాస్కామ్ వినుంటారు. నాస్కామ్ ఇస్ అ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. నాస్కామ్ చైర్మన్ లాగా ఎన్నుకోబడ్డారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది 1 ఇయర్కి. సో 1 ఇయర్కి ఉన్నారు కాబట్టి యూజువల్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రేమ్ బహదూర్ రేష్మి మగర్. కీర్తి చక్ర is considered to be the highest award given for the military and he has been awarded that award after his death. సో ఎవరికి పోస్ట్ మార్టస్లీ ఈ అవార్డు ఇచ్చారు పేరు ఐడెంటిఫై చేయమన్నప్పుడు వీ హ్యావ్ టు ఐడెంటిఫై హిజ్ నేమ్. దాని తర్వాత అమెరికాలో చాలామంది ఇండియన్ అమెరికన్స్ని ప్రెసిడెంట్ వేరియస్ పోస్ట్లో అపాయింట్ చేస్తారు. ఎప్పుడైతే ఇండియన్ అమెరికన్స్ని ఏదైనా పోస్ట్లో అపాయింట్ చేసినప్పుడు ఆ అమెరికన్ పేరు, వాళ్ళు ఏ పోస్ట్కి అపాయింట్ అయ్యారన్నది తెలియాలి. నెక్స్ట్ విశాల్ అమీన్, ఆయనని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేటర్ లాగా డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేశారు. సో పేరు, ఆయన పొజిషన్ 2 ఇంపార్టెంట్. దాని తర్వాత శ్యామ్ కుమార్
ఇండియన్ బాక్సర్ ఈ పర్టిక్యులర్ కాంటెక్స్లో ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చిందా అన్నది అడగరు. ఆ క్వశ్చన్ ఏముంటుందంటే శ్యామ్ కుమార్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అని అడుగుతారు. హీఈస్ బేసికలీ అ బాక్సర్, సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మల్లల్ యూసుఫ్జాయి నేను ఇంతకుముందే చెప్పాను, షీ సెలెక్టెడ్ యాజ్ ద యంగెస్ట్ పర్సన్ టు బి సెలెక్టెడ్ యాజ్ మెసెంజర్ ఆఫ్ పీస్. సో who was recently selected as messenger of peace by UN అని అడిగినప్పుడు you have to identify that name. ప్లేసెస్ అండ్ న్యూస్ అండి, చాలా ప్లేసెస్ న్యూస్లో వస్తూ ఉంటాయి. అయితే ఆ ప్లేస్ అక్కడ ఏం జరిగింది అన్నది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ టు యూజ్ ALGs ఫర్ సివిలియన్ పర్పస్ అని ఉంది. యాక్చువల్లీ ALG అంటే ఇట్ ఈస్ అ ల్యాండింగ్ గ్రౌండ్ ఫర్ డిఫెన్స్ రిలేటెడ్ ప్లేన్స్ అనమాట. సివిలియన్స్ యూజ్ చేయడానికి లేదు, ఉట్టి డిఫెన్స్ వాళ్ళకి మిలిటరీ అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే మిలిటరీ రిలేటెడ్ ఎయిర్పోర్ట్స్ లాంటివి అవిటిని సివిలియన్ పర్పస్కి కూడా వాడొచ్చు అని పర్మిషన్ ఇవ్వాల్సిన సెంట్రల్ గవర్నమెంట్. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ పర్మిటెడ్ విచ్ స్టేట్ గవర్నమెంట్ టు యూజ్ ALGs ఫర్ సివిలియన్ పర్పసెస్ లేదా డిఫెన్స్ రిలేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఫర్ సివిలియన్ పర్పసెస్ అని అడుగుతారు. అప్పుడు దే హ్యావ్ టు ఐడెంటిఫై అరుణాచల్ ప్రదేశ్. అందుకనే అరుణాచల్ ప్రదేశ్ బికమ్స్ ప్లేస్ ఇన్ న్యూస్. తర్వాత కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ స్టార్ట్ అయింది కుదంకులం సెకండ్ యూనిట్లో. ద సెకండ్ రీజన్ వై ఇట్ వాజ్ ఇన్ న్యూస్ ఇస్ కుదంకులం వాజ్ యాక్చువల్లీ డెవలప్డ్ బై రష్యా, బట్ నౌ రష్యా ఈజ్ కంప్లీట్లీ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు ఇండియా. సో 2 క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద. కుదంకులం అసలు ఎక్కడ లొకేట్ అయి ఉంది, తమిళనాడు, చాలామందికి తెలిసిన విషయం. తర్వాత నెక్స్ట్ కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాజ్ డెవలప్డ్ బై ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నప్పుడు రష్యా. తర్వాత మిజోరాం 27th స్టేట్ టు జాయిన్ ఉదయ్. ఉదయ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ కెన్ బి ఆస్డ్ ఇస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉదయ్? ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజన, అది ఫుల్ ఫామ్. సో 99% ఆఫ్ ద కేసెస్ ఫుల్ ఫామ్ అడుగుతారు, ఆ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏప్రిల్ విచ్ స్టేట్ హ్యాస్ ఫార్మల్లీ జాయిన్డ్ ఉదయ్ స్కీమ్ అన్నప్పుడు మిజోరాం. అయితే ఈ ఉదయ్ స్కీమ్స్ దేనికి సంబంధించింది? ఇప్పుడు మన దగ్గర కూడా TS జెన్కో, DS ట్రాన్స్కో అని ఉన్నాయి. ట్రాన్స్కో ఇస్ బేసికలీ అ డిస్కామ్ కంపెనీ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రిసిటీ. సో ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి డిస్కామ్స్ చాలా లాసెస్లో ఉన్నాయి, బిల్స్ పే చేయక వేరియస్ రీజన్స్కి లాసెస్లో ఉన్నాయి. ఆ లాసెస్ నుండి వాటిని బయటికి తీయడానికి లాంచ్ చేసిన స్కీమే ఉదయ్. అయితే ఫస్ట్ స్టేట్ టు జాయిన్ ద స్కీమ్ వాజ్ AP. అంటే ఐడియా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిజైన్ ద స్కీమ్ అండ్ ఇట్ హ్యాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు ఆల్ దోస్ స్టేట్స్ విచ్ వాంటెడ్ టు జాయిన్ ద స్కీమ్. సో ద ఫస్ట్ స్టేట్ టు జాయిన్ వాజ్ AP. ద మోస్ట్ రీసెంట్ స్టేట్ టు జాయిన్ వాజ్ మిజోరాం. ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. వానాక్రై వైరస్ రీసెంట్ అవుతుంది కదా, వానాక్రై వైరస్ అది రీసెంట్ అంటే అది ఒకవేళ మేలో అయితే అడగరండి, మేలో అయితే అడగారు. వీళ్ళు గిరిగేసుకొని ఏప్రిల్ 30th వరకు చూసుకుంటే చాలు. ఎంత ఇంటర్నేషనల్ ఎఫెక్టివ్ ఇష్యూ అయినా సరే, ఎంత ఎఫెక్టివ్ ఇష్యూ అయినా సరే. ఇప్పుడు అట్లా అంటే కుల్భూషణ్ జాదవ్ కంటే బైలాటరల్ ఇష్యూ, ఇండియాకి కరెంట్ బర్నింగ్ ఇష్యూ ఇంకేది లేదు. కానీ అది రీసెంట్ పేపర్ సెట్ చేసి, ఇప్పుడు ఇంతమంది రాస్తున్నారు, 4 lakhs 3 lakhs రాస్తున్నప్పుడు పేపర్ సెట్ చేసి దాన్ని రివ్యూ చేసి ప్రింట్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 1 month పడుతుంది. సో ఆ 1 monthలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసే స్కోప్ ఉండదు. సింపుల్ లాజిక్. అందుకనే ఏప్రిల్ 30th సరిపోతుంది అసలు. దానికంటే నేను అడగాల్సిందంటే వాళ్ళు మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ATMs అన్ని బంద్ అయిపోయింది, చాలా సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని. అవును, సైబర్ అటాక్. పేరు అడగొచ్చు, దేనికి రిలేటెడ్ అడగచ్చు, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్కి అయితే కష్టం, ఎందుకంటే రీసెంట్గా జరిగింది అది. అది యాక్చువల్లీ కొన్ని రోజుల నుండి ఉంది, కానీ అది న్యూస్ హాట్ న్యూస్ అయింది మాత్రం 10 days నుండే కదా, 10-12 days నుండే. సో అట్లాంటప్పుడు కష్టం, పేపర్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ అరుగల్ ఒడిస్సా వాజ్ ఇన్ న్యూస్. ఎందుకు అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. దీనికి 2 questions వస్తాయండి. ది ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ విల్ బి లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడిగినప్పుడు స్టేట్ అన్నా అడగొచ్చు, లేకపోతే ప్లేస్ నేమ్ అన్నా డైరెక్ట్గా అడగొచ్చు. సెకండ్, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ ఎవరికి వస్తుంది అని అడుగుతారు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇస్ అ మేజర్ ఇష్యూ ఇన్ ఇండియా బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద క్యాటిల్ అండ్ బఫెలోస్.
సో ఏ యానిమల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్తో అంటే క్యాటిల్ ఇంకా కౌస్ ఇంకా బఫెలోస్ ఎఫెక్ట్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ NIRD అండ్ PR హైదరాబాద్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, అది NIRD అండ్ PR అన్నప్పుడు అక్కడ ఒక కొత్త సెంటర్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఆ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది అడుగుతారనమాట. CIRDAP is being established or will be located in which of the following cities in India? హైదరాబాద్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2 మొన్న అయిన TS ఎగ్జామ్లో ఫస్ట్ ఈ కోర్ట్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసింది AP హైకోర్ట్, అంటే హైదరాబాద్ హైకోర్టులో. ఫస్ట్ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ రిలేటెడ్ కోర్ట్ని స్టార్ట్ చేసింది కూడా హైదరాబాద్ హైకోర్టులో. క్వశ్చన్ అడిగారు దీని మీద. సో హైదరాబాద్లో ఏది అయినా వీళ్ళకి ఎగ్జామ్లో అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ సెంటర్ హైదరాబాద్లో వస్తుంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సేమ్ అలాగే నెక్స్ట్ న్యూస్ కూడా హైదరాబాద్ రిలేటెడ్. ఫస్ట్ గిగా ఎనేబుల్డ్ సిటీ, ఇంటర్నెట్కి సంబంధించి గిగా ఎనేబుల్డ్ సిటీ హైదరాబాద్ అగైన్. అది గిగా ఎనేబుల్డ్ అంటే ఇంటర్నెట్కి యాక్ట్ హ్యాస్ లాంచ్డ్ గిగా సర్వీసెస్, గిగాబైట్ సర్వీసెస్, అది హైదరాబాద్. ఇవి ప్లేసెస్ అండ్ న్యూస్. ఇది చాలా ఫేమస్, చాలామంది చూసారు. ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ టన్నల్, కశ్మీర్ వ్యాలీ అండ్ జమ్మూని కనెక్ట్ చేసే టన్నల్. ఆ పేరు కంటే ఏ స్టేట్లో స్టార్ట్ అయింది అన్నది అడుగుతారు, జమ్మూ అండ్ కాశ్మీర్. దాని తర్వాత 19th కామన్వెల్త్ ఫారెస్ట్రీ కాన్ఫరెన్స్, అంటే కామన్వెల్త్కి రిలేటెడ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్. అయితే ఇక్కడ ఆ కాన్ఫరెన్స్ గురించి అడగకపోవచ్చు. సింపుల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్, డెహ్రాడూన్. యూజువల్గా ఇన్స్టిట్యూషన్ లొకేషన్ అడుగుతారు. సో అట్లాంటప్పుడు ఇది ఇంపార్టెంట్ అవుతుంది. రైట్ మ్యామ్, మనకి ఇక టైం అయిపోతుంది. ఒకసారి ఫైనల్గా కరెంట్ అఫైర్స్ గురించే, ఇది కరెంట్ అఫైర్ కిందికి వస్తుంది, ఇది రాదు అని గుర్తించడం మీకు పాసిబుల్, చెప్పడం మీకు చెప్పడం పాసిబిలిటీ అదే నేను ముందు కూడా చెప్పాను కదండి. జనరల్ ఒక సగటు వ్యక్తి ఏదేదైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడో, ఇంట్రెస్టింగ్గా చదువుతాడో అవిటి మీద క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. రాష్ట్రం, జాతీయం, నేషనల్ అండ్ రీజనల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ చాలా ట్రివియల్ అయితే తప్ప, అంటే చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప యూజువల్గా నోటీస్లోకి రాదు. అట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడగరు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఇవి కూడా స్పెసిఫికేషన్స్లోకి, డీటెయిల్స్లోకి వెళ్ళరు. చాలా ఇంపార్టెంట్, బాగా హైలైట్ అయినవి మాత్రమే అడుగుతారు. సో ఇదే మైండ్లో పెట్టుకొని చదవడం బెటర్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. ఇక చూసారుగా దీపికా రెడ్డి గారి సలహాలు సూచనలు విన్నారు కదా. మీరు ఒకవేళ ఈ కార్యక్రమం మిస్ అయినా మీరు మళ్ళీ దీన్ని చూసే అవకాశం మీకు ఉంటుంది. మీరు యూట్యూబ్లో మన టీవీ తెలంగాణ టైప్ చేస్తే మీకు ప్రోగ్రామ్స్ వస్తాయి. మీరు కావాలంటే సబ్జెక్ట్కి సంబంధించి టైప్ చేస్తే వస్తుంది, లేదా ఎక్స్పర్ట్ పేరు టైప్ చేసినా సరే మీకు యూట్యూబ్లో ఆ వీడియోస్ చూడొచ్చు. ఇక అదేవిధంగా మీరు ఈ ప్రోగ్రాంలకు మన టీవీ తెలంగాణ ప్రసారం చేసిన ప్రోగ్రాంలకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాకు పంపించవచ్చు. మెయిల్ రూపంలో అయితే అది feedback.softnet@telangana.gov.in మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. ఇంకొక అవకాశం కూడా ఉంది మీ అభిప్రాయం తెలియజేయడానికి. ఎలా ఉంటే కార్యక్రమాలు బాగుంటుంది, ఇప్పుడున్న కార్యక్రమం ఎలా ఉందో మీరు చెప్పడానికి వీడియో రూపంలో కూడా మీకు అవకాశం ఉంది. మీరు చెప్పాలనుకుంటున్న దాన్ని ఒక 30 సెకండ్లకు మించకుండా షూట్ చేసి చిత్రీకరించి దాన్ని వాట్సాప్ నెంబర్కి, మా వాట్సాప్ నెంబర్ 7337558051 నెంబర్ మరోసారి చెప్తున్నాను, 7337558051 నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు 30 సెకండ్లోగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఇక అదేవిధంగా మీ టీవీలో కనుక మన టీవీ ప్రసారాలు రాకపోతే స్థానిక కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి, ప్రొవైడ్ చేయమని చెప్పండి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.